సరిగ్గా ఏడాది క్రితం అంటే జూన్ 4న ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. 2019 ఎన్నికల్లో 151 స్థానాల్లో గెలిచి రికార్డు సృష్టించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2024 ఎన్నికల్లో 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి అద్భుతమైన ఫలితాల్ని సాధించింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వ పాలనకు ఏడాది పూర్తవుతోంది. ఈ ఏడాది కాలంలో కూటమి పాలన ప్రజారంజకంగా ఉందని టీడీపీ, బీజేపీ అండ్ జనసేన నేతలు చెబుతూ ఉన్నారు. కానీ ఈ ఏడాది కాలంలో కూటమి ప్రజలకు చేసిందేమీ లేదని, సూపర్ 6 హామీలు నెరవేర్చలేక ప్రజలను డైవర్ట్ చేయడానికి తమ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తూ ఉన్నారని వైసీపీ నేతలు చెబుతూ ఉన్నారు. అందుకే జూన్ 4ను వెన్నుపోటు దినంగా ప్రకటించింది వైసీపీ. వెన్నుపోటు దినం పేరుతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది. మరి వాస్తవం ఏంటి? కూటమి ఈ ఏడాది పాలన ఎలా ఉంది? జగన్ను కాదని చంద్రబాబును సీఎం చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రజల అభిప్రాయం ఏంటి అనే అంశాలపై డీటెయిల్డ్గా డిస్కస్ చేయడానికి మనతో ఉన్నారు అనలిస్ట్ ఎంజీ రావు గారు. ఎంజీ రావు గారు నమస్తే. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి ఒక కూటమిగా ఏపీలో అధికారంలోకి రావడంలో, అదేవిధంగా కేంద్రంలో ఈ కూటమి ప్రధాన పాత్ర పోషించడంలో ఉన్న పొలిటికల్ ఇంపార్టెన్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ 2024 మేలో జరిగిన ఎన్నికలు అనేవి ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ముఖ్యంగా విభజన నేపథ్యంలో 2014లో ఒక అహేతుబద్ధంగా విభజన చేయడం జరిగింది. అది అహేతుబద్ధం అంటే ఇర్రేషనల్ బైఫర్కేషన్ ఆఫ్ ది ఏపీ యునైటెడ్ ఆంధ్ర అనేది అందరికీ తెలుసు. ఆ నేపథ్యంలో ఈ 2024 మేలో జరిగిన ఎన్నికలు అనేవి ఒక చారిత్రాత్మకమైన ఆపర్చునిటీ అనేది ఏపీ ప్రజలకి, ఏపీకి దక్కిందని చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు రెసిడ్యువల్ స్టేట్ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి దృష్ట్యా ఆ ఎన్నికలు అనేవి ఒక చారిత్రాత్మకమైన తీర్పండి. ఎందుకంటే ఇది ఒక హిస్టోరికల్ ఆపర్చునిటీ, చారిత్రాత్మకమైన ఒక అద్భుతమైన అవకాశం అని నేను చెప్తానన్నమాట. ఎందుకంటే ఇక్కడ 175 అసెంబ్లీ సీట్లకు గాను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఈ కూటమి కూడా ఒక అత్యున్నతమైన 175లో 164 సీట్లతో వచ్చి సంపూర్ణమైన మెజార్టీ వచ్చిందనమాట. అంటే కూటమి మీద ప్రజలు ఎంత ఆశలు ఆకాంక్షలతో ఆ కూటమిని ఎన్నుకున్నారని చెప్పొచ్చు. అదొక హిస్టోరికల్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఒక 45 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉండి ఒక ప్రపంచ స్థాయి హైదరాబాద్ నిర్మించిన ఒక చంద్రబాబు నాయుడు గారికి అక్కడ పూర్తి తీర్పు అనుకూలంగా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారికి కూడా వచ్చింది. యంగెస్ట్ పొలిటీషియన్ ఇన్ ఇండియా. ఆయనకు వచ్చిందంటే ప్రజలు ఎంత ఆశలు ఆకాంక్షలతో ఆ కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారో అక్కడ అర్థమవుతుంది. అది ఒక ఎత్తు అయితే, రెండవది ఒక ఎత్తు ఏంటంటే ప్రజలకి తెలిసో తెలియకో లేకపోతే ప్రకృతి ఆ తీర్పు ఇవ్వమందో చెప్పిందో తెలియదు, కానీ ఇప్పుడు మొత్తం భారత ప్రజాస్వామ్యంలో రెండవ సంకీర్ణ యుగం అనేది ఎన్డీఏ పాలన జరుగుతుంది. మోడీ గారు మూడవసారి ప్రధాని ఓన్లీ కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చిన తీర్పు మీద అక్కడ ఆధారపడుతుంది అని జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ ఎక్కడో 389 సీట్లు పూర్తి మెజార్టీ వచ్చిన ఎన్డీఏ ఈరోజు బీజేపీకి కేవలం 240 సీట్లు ఉన్నప్పుడు ఈ కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి 21 ఎంపీ సీట్ల మద్దతు ఆంధ్రప్రదేశ్ ప్రజలు అక్కడ ఇచ్చారు. ఇప్పుడు మోడీ గారు పాకిస్తాన్లో యుద్ధం అయితే ఏంటి, ఎకనామిక్ రిఫార్మ్స్ ఏదైతే ఏంటి, ఒక ప్రశాంతంగా అంటే సంకీర్ణ ప్రభుత్వాన్ని నేను నడుపుతున్నాననే ఒక భయం లేకుండా నిర్ణయం తీసుకునే అథారిటీ ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రజలు. అది 21 సీట్లు ఎంపీ సీట్లు, అంటే 240 బీజేపీ అయితే 21 సెకండ్ లార్జెస్ట్ పార్ట్నర్ ఆఫ్ ద ప్రజెంట్ కోalition గవర్నమెంట్ అట్ ది సెంట్రల్ లెవెల్. అంటే కేంద్రంలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో రెండో పెద్ద భాగస్వామ్యం మన ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చిన కూటమి అని చెప్పొచ్చు. దీన్ని బట్టి అంటే కేంద్రంలోంచి నిధులు పొందడం ఏంటి, అభివృద్ధిని పూడ్చుకోవడం ఏంటి, అదేవిధంగా ఈ విభజన చట్టంలోని పాపాలు ఉన్నాయి. ద సిన్స్ ఆఫ్ ది బైఫర్కేషన్ ఆఫ్ ది ఏపీ యాక్ట్ 2014 తీసుకుంటే ఆ సిన్స్ని పోగొట్టుకోవడంలో ఏంటి, ప్రజల తీర్పు అనేది ఎలా ఉంటుందో ఆంధ్రప్రదేశ్ని చూసుకోవాలన్నమాట. అంటే డబుల్ ఇంజిన్ గ్రోత్ అని ఏదైనా ఇప్పుడు చూడండి, ఆంధ్రప్రదేశ్లో కూటమి కేంద్రంలో ప్రధాన భాగస్వామి, ఎంతో అవకాశం. అంటే ఇట్ ఈస్ అన్ హిస్టోరికల్ ఆపర్చునిటీ, ఒక చారిత్రాత్మకమైన ఒక అద్భుతమైన అవకాశం రాజకీయంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ దక్కింది. ఇప్పుడు ఏడాది పాలన అయిన నేపథ్యంలో ఈ ఆపర్చునిటీని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తుంది ఈ కూటమి, ఏ విధంగా చేస్తుంది అనేది అది అప్ టు ద
ద కెపాసిటీ ఆఫ్ ది కూటమి అండి. కెపాసిటీ, ఆ కూటమి ఎలా వినియోగించుకుంటుంది. ఎందుకంటే హైలీ మెచ్యూర్డ్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక యంగెస్ట్ పొలిటీషియన్, అందులో కూటమిలో ప్రధానమైనది పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఉన్నారు. ఓకే, వీళ్ళు చాలా సమర్థవంతంగా ఆ కేంద్రంలో ఆపర్చునిటీని, తర్వాత ఈ ప్రజల ఆశలు ఆకాంక్షలు, హోప్స్ అండ్ యాస్పిరేషన్స్ని ఎలా ఫుల్ఫిల్ చేస్తున్నారనేది ఒక చర్చించుకోవాల్సిన ఒక పెద్ద అంశం. ఎందుకంటే ఏడాది పూర్తయింది కాబట్టి. రైట్, గిరి కాల్ చేశారు కూటమి ప్రభుత్వ ఏడాది పాలనపై వారి అభిప్రాయం చెప్పడానికి తూర్పుగోదావరి జిల్లా నుంచి. గిరి గారు. హలో, నమస్తే గిరి గారు, చెప్పండి. సార్, ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు వాళ్ళు ఏదైతే మా మధ్యకు వచ్చి చెప్పారో ఒక్క హామీ కూడా వాళ్ళు అమలు పరచల. చెప్పండి. మీరు టీవీలో చూడొద్దండి, ఫోన్లో వింటూనే మాట్లాడండి. ఒక్కటి కూడా చేయలేదు. ఒకటి కూడా చేయలేదు. ఓకే. మరి ఎందుకంటే ఆయన లైవ్ లో తీసుకొచ్చిన సారు మొత్తం చాలా చెప్తున్నారు. సామాన్య ప్రజలకు మాకేం ఉపయోగం లేదు. ఇది చాలా పైకి తీసుకుపోతున్నాం, ప్రభుత్వం చాలా ఉపయోగపడుతున్నాం, ఓకే. కానీ వాళ్ళు ఇచ్చిన హామీ ఒక్కటి కూడా అమలు పరచలేదు. ఓకే, ఆయన ఏం చెప్పలే కదా, ఆయన అద్భుతంగా ఉంది పాలన అని చెప్పి ఎంజీ రావు గారు ఏం చెప్పలే కదా. ఒక్క మాట వినండి, వాళ్ళు ఏం చేయగల, వాళ్ళు ఏదైతే మీటింగ్స్ లో వచ్చారో, ఏదైతే మీటింగ్స్ లో చెప్పారో ఆ ఒక్కటి కూడా సామాన్యులకు అవసరమైనది ఒక్కటి కూడా చేయాల. ఇంటర్మీడియట్ పాస్ అని పవన్ కళ్యాణ్ ఇంటర్మీడియట్ తనలో చెప్పినా మేము పీజీలు చేసి కూడా మేము ఇంటికి పనికి రాని వాళ్ళం. మేము ఆయన ఏం మాట్లాడినా అది చెల్లుబాటు అవుతుంది. ఆయన గురించి కూడా గొప్పగా చెప్తున్నాడు ఆయన. ఓకేనా సార్? ఓకే, మీ ప్రశ్న ఏంటో డైరెక్ట్ గా అడగండి. ఎంజీ రావు గారి నుంచి మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ ప్రశ్న ఏంటో అడిగితే ఆయన సమాధానం చెప్తారు. మాకు ఇచ్చిన హామీ ఏదైతే ఉన్నదో అమ్మఒడి అది ఉన్నది కదండి, తల్లికి వందనం, అది అమలు పరచాలి. సరే, బస్సు ఫ్రీ అది 1 సంవత్సరం పాటు ప్రతిసారి. మరి దాని గురించి ఏం మాట్లాడతలేదు లైవ్ లోకి వచ్చిన సార్స్. ఆగస్ట్ 15 మొన్న ఆగస్ట్ అన్నారు, ఈ ఆగస్ట్ అంటున్నారు. అది కూడా నమ్మలేం కదండి. మాకు ఆశ్చర్యంగా ఉన్నది అవన్నీ విషయాలు వింటే. ఓకేనండి గిరి గారు, మీ ప్రశ్న నాకు అర్థమైంది, మంచిగా అర్థమైంది. నేను సమాధానం చెప్తాను, చూడండి. ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు అక్కడ 2 పదాలు ఉపయోగించారు. ఒకటి సంక్షేమం, 2 సంపద సృష్టి. ఇక్కడ మీరు సంక్షేమ పథకాలంటే మీరు ఇక్కడ అర్థం ఒకటి తీసుకోవాలి. ఇప్పుడు మన పిల్లలు ఉన్నారు, మన పిల్లలకి 1000 రూపాయలు జేబులో పెట్టేసి ఖర్చు పెట్టుకోరా బాబు అనడం గొప్ప, వాడికి విద్య ఇవ్వడం గొప్ప? విద్య ఇవ్వాలి. నేను చెప్తాను, మీరు వినండి. మన పిల్లలు ఉంటారు, మన పిల్లలకి మనం ఏమి ఇవ్వాలి? మన పిల్లలు మన భవిష్యత్తు తరాలు అభివృద్ధి చెందాలి అంటే మనం వాడికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వాలి, మంచి విద్యనివ్వాలి, వాడే ఉద్యోగం సంపాదించుకుని స్వయంగా వాడి కాళ్ళ మీద వాళ్లే నిలబడేటట్టు చెయ్యాలి. ఇక్కడ ఏడాది పాలన అయింది. మనకి ప్రభుత్వం ఎంత డబ్బులు ఇస్తుందనేది కాదు ఇక్కడ మనం చేయవలసింది, ఏ విధంగా మన పిల్లల భవిష్యత్తుకు అది బాటలు వేస్తుంది చూడాలి. మనం ఏంటంటే ఒక తండ్రిగా మీరు కంగారు పడకండి. మీరు కనిపించడం అంటే ఒక ఏడాది కాదు, మీకు భవిష్యత్తు. ఇప్పుడు మీ పిల్లవాడికి 10th క్లాస్ వచ్చే లోపల వాడు అంటాడనమాట, నాకు భవిష్యత్తులో కనపడడం లేదు నాన్నగారు, మీరు చేసింది ఏమీ నాకు కనపడడం లేదు అంటారు. అరే ఓపిక పట్టరా అంటాం ఒక తండ్రిగా. మనం వాడికి మంచి ఆరోగ్యం, మంచి విద్య ఇచ్చి వాడంతటికి వాళ్ళ నిలబడేటట్టు చేయడమే మన ధర్మం. ఇక్కడ కూటమి ప్రభుత్వం వచ్చింది, ఇక్కడ సంక్షేమం ఉచితాలు కాదు. మీరు చాలా నిగూఢంగా అర్థం ఉంటుంది. ఉచిత పథకాల్లో 2 రకాలు ఉంటాయండి మనకి. ఉచిత పథకాలు, డబ్బులు బటన్ నొక్కేటి చేతిలో డబ్బులు పెట్టడం ఒకటి, అదే డబ్బుల్ని మన పిల్లల భవిష్యత్తులకు ఉపయోగించి సంక్షేమం వైపు మలిచి తీసుకెళ్లాలి. మన ఆంధ్రప్రదేశ్ జీడిపి తగ్గింది అనడానికి కారణం ఏంటో అలాగే. ఆంధ్రప్రదేశ్లో జీడిపి తగ్గలేదు, ఆంధ్రప్రదేశ్లో జీడిపి అభివృద్ధి చెందుతుంది. ఆంధ్రప్రదేశ్లో మీకు ఎన్ఎస్ఓ మన జీడిపి గ్రోత్ల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు తమిళనాడులో 9.69% ఫస్ట్ ప్లేస్లో ఉంటే, 2వ స్థానంలో జీడిపి గ్రోత్ రేట్ ఎక్కువ ఆంధ్రప్రదేశ్కే ఉంది. జీడిపి తగ్గదు. ఇంకోటి విషయం అండి,
భారతదేశంలో ఉన్న 28 రాష్ట్రాలు 8 కేంద్రపాలితాల్లో ఎక్కడా జీడిపి తగ్గదు. ఇప్పుడు భారతదేశం అత్యధికంగా, అందులో ఆంధ్రప్రదేశ్ కూడా ముందు ఉంది. జీడిపి గ్రోత్ తగ్గదు. ఎవరున్నా జీడిపి గ్రోత్ తగ్గదండి. ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుంది అనేది క్వశ్చన్, కానీ ఎంత స్లోగా వెళ్తుందని క్వశ్చన్, కానీ మైనస్లు అనేది రానే రాదు. అది భారతదేశానికి ఉన్నది ఇప్పుడు, అందులో భాగం కాబట్టి ఇక్కడ జీడిపి తగ్గదు. చెప్పండి. మొన్న 10th ఒకవేళ వేగంగా అభివృద్ధి చెందుతుంది, అన్ని అభివృద్ధి చెందుతుంది. 10th క్లాస్ రిజల్ట్ చూస్తేనే అందులో చాలా తప్పులు కదండి. దానికి అభివృద్ధి చెందిందంటే దానికి కారణం ఏంటి? ఒకటే అండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ఆంధ్రప్రదేశ్ వృద్ధికి 10th క్లాస్కి అనే దానికి చాలా చాలా ఉంటుందండి. నేను ఏది సమర్థించను, నేను నిష్పక్షపాతంగా రాజ్యాంగబద్ధంగా చెప్తాను. ఒకటి వినండి, 10th క్లాస్లో అది రిజల్ట్ తగ్గిందా, ఇది వచ్చిందా, అది వచ్చిందా అనేది టోటల్ అభివృద్ధి దీనికి ప్రాతిపదిక కాదు. ఒక్క మాట సార్, సంపద సృష్టి అని మాకు రోజు కూడా ఒక బండి వస్తుంది, తడి చెత్త పొడి చెత్త, తడి చెత్త పొడి చెత్త. ఇదే సంపద సృష్టి అంటే అనుకుంటున్నాం మేము. రోజు బండి వస్తుంది, ఆ బండికి ఎవరు తడి చెత్త ఎవరు, ఎవరు పొడి చెత్త ఎవరు. కానీ ఏమంటారంటే సంపద సృష్టి కోసమే ఈ తడి చెత్త పొడి చెత్త వేరు చేస్తుంది. ఎంత డబ్బు సంపాదించేస్తున్నారు సార్ తడి చెత్త పొడి చెత్త మీద, అది ఎంత ప్రజలకు వచ్చేస్తుంది. ఓకేనండి. ఇప్పుడు పైనుండి ఆర్డర్స్ రావడం, కింద అధికారులు దాన్ని బండి ఊరుగంట తిప్పడం, ఖాళీగా తిరగడం, దానివల్ల దాన్ని యూజ్లెస్. అదేలేండి, ఇది ఇప్పుడు దానికి డబ్బులు ఖర్చు తప్ప ఉపయోగం ఏమీ లేదు. గిరి గారు, మీ దానికి నేను సమాధానం చెప్తాను వినండి. ఇప్పుడు నేను ఆల్రెడీ మీకు అందుకనే సమాధానం ఎలా మొదలుపెట్టాను. ఒక కుటుంబం ఉంటే ఆ కుటుంబంలో తండ్రి తీసుకునే డిసిషన్ పిల్లలకి చాలా చేదుగా అనిపిస్తుంది మొట్టమొదటిగా. తర్వాత ఆ తీయదనం అందులో ఉన్న తర్వాత ఇప్పుడు నేనే ఉన్నాను, మా తండ్రి నన్ను కొట్టేవారు, మా తల్లి కొట్టేది, ఒరే చదువుకోరా అంటే నాకు చాలా క్రికెట్ ఆడాలని ఉండేది. అప్పుడు కొడితే భయపడి వెళ్ళేవాడిని, అది అంత చేదుగా అనిపించేవారు. ఇప్పుడు తల్లిదండ్రులు లేరు, కానీ ఇప్పుడు తల్లిదండ్రులు తలుసుకుంటే కళ్ళంట నీళ్ళు వస్తాయి. ఎందుకంటే వాళ్ళ అభివృద్ధి బాటలో మనం వెళ్తున్నాం. ఈరోజు తండ్రిగా ఒక అక్కడ నేతలు తీసుకునే డిసిషన్ ఈరోజే మీకు అర్థమవదు, భవిష్యత్తులో మీకు తప్పకుండా అర్థమవుద్ది. సంపద సృష్టి అంటే ఏంటి, ఇదంటే ఏంటి అనేది. మన చేతిలో డైరెక్ట్గా డబ్బులు పెడితే ఏ పిల్లలకైనా చాలా బాగుంటుంది. కానీ ఆ డబ్బుని మనం వాళ్ళ పిల్లల చేతిలో, పిల్లల జేబుల్లో పెట్టే డబ్బుల్ని మనకి పిల్లల విద్యకి, పిల్లల ఆరోగ్యానికి ఖర్చు చేసి వాడు విజ్ఞానానికి ప్రపంచంలో నిలబడలే తయారు చేసామనుకోండి, అప్పుడు సంపద సృష్టి అంటే పెట్లు ఇవ్వడం కాదండి, ఒక అద్భుతమైన వెల్ఫేర్, ఒక సంక్షేమం, న్యాయం కోసం అక్కడ ఇవ్వడం అంటారు. అది మీకు అర్థమవుద్ది, భవిష్యత్తులో కంగారు పడదు. రైట్. ఇదేదో ఏడాది కూటమి పాలనను పొగిడే కార్యక్రమం అనుకుంటే పొరపాటు. మంచి చెడు ఏం జరిగింది, ఏది కరెక్టు, ఏది నిజం అనేది మాత్రం చెప్పడానికి మాత్రమే ఈ ప్రోగ్రాం. ఇది ఏ పార్షియాలిటీ లేకుండా చేసే ప్రోగ్రాం. మేము ఏ పార్టీ ప్రతినిధులు అయితే ఖచ్చితంగా కాదు. కాబట్టి ఇది అర్థం చేసుకోండి, పూర్తిగా షో చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. చాలామంది కాల్ చేయొచ్చు, స్క్రీన్ మీద స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేసి మీ అభిప్రాయం చెప్పచ్చు. పూర్తిగా మీరు మాట్లాడే అవకాశం మేము ఇస్తాం ఇక్కడ. అండ్ సుపరిపాలన మొదలై ఏడాది, జగన్ పీడ విరగడై ఏడాది అంటూ జనసేన పార్టీ ఒక రేపటి నుంచి క్యాంపెయిన్ కూడా, డిజిటల్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ చేయబోతోంది. 2019-24 మధ్యకాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది ప్రజా వ్యతిరేక పాలన, అరాచక పాలన అని చెప్పి కూటమి నేతలు పదే ఆరోపణలు చేశారు. అది నిజమేనా? అండ్ ఈ అరాచక ప్రజా వ్యతిరేక పాలనను ధర్మపాలనగా, ప్రజాపాలనగా ఈ చంద్రబాబు నాయుడు మార్చగలిగారా అంటే ఏం చెప్తారు? ఇక్కడ నేను మీ ప్రశ్నకు, అంటే వైసీపీ పాలన అరాచక పాలన, ప్రజా వ్యతిరేక పాలనని ఇప్పుడు కూటమిలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీలో పురంధరేశ్వరి ఇలా విమర్శించేవారు. అదేవిధంగా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు, లేదు మాది అరాచకం కాదు, మీది అరాచకమే, మేము కూడా విమోచన దినం చేస్తామని వాళ్ళు అంటారు, వీళ్ళేమో ఇది చేద్దామని వీళ్ళు అంటారు. దీన్ని నేను డిస్కస్ చేసే బదులు ముందు నేను ఒకటే చెప్తానండి, నిష్పాక్షపాతంగా ఈ విషయాన్ని మాట్లాడతాను. దేని ప్రాతిపదికగా? భారత రాజ్యాంగం ప్రాతిపదికగా. భారత రాజ్యాంగం ప్రకారం ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు పాలన చేయాలి, ప్రజా తీర్పిస్తారు. దీని ప్రాతిపదికగా ఇప్పుడు వైసీపీ పాలన అరాచకమా, ఇది ఎలా ఉంది, అరాచకాన్ని వీళ్ళు మార్చారా 1 yearలో, కూటమి మార్చిందా అనేది నేను నిష్పక్షపాతంగా నేను ఇక్కడ మేము చెప్పదాల్చానండి. రాజ్యాంగాన్ని ప్రాతిపదిక చేసుకుంటాను. ఇప్పుడు రాజ్యాంగం ప్రాతిపదిక చేసుకుంటే రాష్ట్రానికి స్వయం పాలన ఉంటుంది. 8th షెడ్యూల్లో ఉన్న కేంద్ర జాబితా, ఉమ్మడి జాబితా, రాష్ట్ర జాబితా, ఆ రాష్ట్ర జాబితా ప్రకారం అసెంబ్లీలో ఇక్కడ ఎన్నికలు జరిగితే దాని ప్రకారం పాలన కొనసాగాలి. కానీ
ఇప్పుడు రాష్ట్రం ఏర్పడింది 2014లో. 2014లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ని డివిజన్ చేసిన తర్వాత మొట్టమొదటిగా చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది 5 సంవత్సరాలు 2019 వరకు. 2019 నుంచి 24 వరకు వైసీపీ పాలన జరిగింది. ఈ వైసీపీ పాలన అరాచక పాలన కాదా అనేదాన్ని ఒక్క విషయం మీద ప్రాతిపదికగా తీసుకుంటాను. ఏంటంటే అంతకుముందు ఒక 2014 నుంచి 19 వరకు వచ్చిన ప్రభుత్వం అది ఏదైనా ఏం చేసింది? పోలవరం డ్యాము జీవనాడిలంటే మొదలుపెట్టింది. రాజధాని లేదు, అడ్రస్ బస్సుల్లో పాలన చేయవలసింది. హైదరాబాద్ వదిలేసి వచ్చాం. ఒకప్పుడు కర్నూలు మద్రాసు వదిలేసి వచ్చాం, తర్వాత కర్నూలు, తర్వాత వదిలేసిన హైదరాబాద్ వదిలేసి అసలు రాజధాని అడ్రస్ లేకుండా ఒక ఆంధ్రప్రదేశ్ వచ్చేసింది ఉమ్మడి కుటుంబం నుంచి విభజన. మరి ఆ రాజధాని డెవలప్ చేయడానికి ఒక ప్రభుత్వం 2014 నుంచి 19 పూనుకుంటే వెంటనే ఆ పాలన ఆ ప్రభుత్వం మొదలెట్టిన దాన్ని కంటిన్యూ చెయ్యాలి. చేయకుండా పొలిటికల్ కక్షకెళ్ళి 3 రాజధానులకు వెళ్ళి దాన్ని వదిలేశారు. దీనివల్ల ఏమైంది? అక్కడ ఇన్వెస్ట్ చేసిన డబ్బులు పోయింది. ఇది అభివృద్ధి కాదు. ఇది ఈ విధంగా అక్కడ అది పద్ధతి కాదు. 2 పోలవరం డ్యాము నత్తనడక జరిగింది, జీవనాడి లాంటిది. అది పద్ధతి కాదు. తర్వాత రాజకీయ కక్షలు కార్పణ్యాలకు వెళ్ళవలసి వచ్చింది, అది పద్ధతి కాదు. ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ ఒకటి వైసీపీ పాలనలో కరోనా అనేది ప్రపంచాన్ని ఎఫెక్ట్ చేసినట్టు ఎఫెక్ట్ చేసింది. అంటే 5 సంవత్సరాల పాలనలో నిష్పక్షంగా పాతంగా చెప్పాలంటే, కరెక్ట్గా చెప్పాలంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 2 సంవత్సరాలు మనం క్యాలిక్యులేట్ చేయకూడదు. ఎందుకంటే కరోనా అనేది అక్కడ ఎవరున్నా అది మినహాయిస్తే మిగిలిన 3 సంవత్సరాల్లో ఇండియా కూడా అప్పుడు బాధలు పడింది. మిగిలిన 3 సంవత్సరాల్లో రాజకీయ కక్షలు, అదేవిధంగా లిక్కరు, శాండు, స్కామ్లు అనేవి బయటపడినాయి. పెట్టుబడులు లేవు. పెట్టుబడులు వేరే రాష్ట్రాలతో, అక్కడ తమిళనాడు, ఇక్కడ తెలంగాణతో పోల్చినా, అక్కడ కర్ణాటకతో పోల్చినా, ముఖ్యంగా మనలోంచి భాగమైన తెలంగాణతో పోల్చిన పెట్టుబడులు లేవు. రాజధాని అడ్రస్ లేదు. పాలన ఏంటంటే సంక్షేమ పథకాలు కాదు, ఉచితాలపై దృష్టి పెట్టారు. నేను ఇందాక చెప్తున్నా, పథకాల్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి సంక్షేమ పథకాలు ఉంటాయి, 2 ఉచితాలు ఉంటాయి. ఉచితాలు బటన్ నొక్కడం అనేది అంటే పాలన అనేది రాజ్యాంగబద్ధంగా వేరే రాష్ట్రాల్లో కొనసాగినట్టు సాగలేదు. దానికే ఇది అరాచకమని ఇచ్చింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి అరాచకాన్ని, అటువంటి ప్రజా వ్యతిరేక పాలనని ఏ విధంగా మార్పు చేసింది అనేది ఇప్పుడు వద్దాం. ఇప్పుడు 5 సంవత్సరాల పాలన కానీ కేవలం ఏడాదే నడిచింది. యాక్చువల్లీ ఏడాది అనేది కూడా తక్కువేమీ కాదు. ఇప్పుడు ప్రజలు ఇచ్చిన అద్భుతమైన తీర్పు ప్రకారం కేంద్రంలో ఈ ప్రభుత్వానికి ఉండే ప్రాధాన్యత, రాష్ట్రంలో పూర్తి మెజారిటీ వల్ల ఇక్కడ 1 ఇయర్ అనేది కూడా చాలా ఎక్కువే. అందువల్ల తీర్పు ఇవ్వవలసిన సమయం 1 ఇయర్ ఏం తక్కువ కాదు ఈ విషయంలో. మరి పాలన కొనసాగిస్తే రాజధాని మీద ఒక స్పష్టత అనేది ఒకటి వచ్చింది. ఒకటి ఆ విషయం. సో రాజధాని 3 రాజధానులకు ఇది. తర్వాత 3 రాజధానులు పోతే బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్కి అది స్వర్ణాంధ్ర విజన్తో బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్కి వెళ్తుంది. 2 ఈ లిక్కరు, శాండ్ అనేది అవినీతి కాదు, అభివృద్ధి అనేది దాని మీద ఆధారపడుతుంది. అది కూడా తీసుకొచ్చారు. చట్టభద్రతల అనేది, శాంతి భద్రతల సమస్య చాలా వరకు మెరుగుపడింది. సో చాలా వరకు అని చెప్తున్నా, పూర్తిగానే కాదు, చాలా వరకు మెరుగుపడింది. సో ఈ విధంగా ఒకప్పుడు పాలనతో పోలిస్తే ఈ కూటమి పాలనలో చాలా వరకు మెరుగు తీసుకొస్తుంది. వీళ్ళకి తెలుసు, కూటమిలో ఉన్న నేతలందరికీ తెలుసు. ఒకప్పుడు ఆ పాలన అరాచక పాలన అన్నప్పుడు ఇప్పటికీ అంటారు, ఆ పాలన చంద్రబాబు నాయుడు గారు అయితే అంటారు, ఒకప్పుడు అరాచక పాలన నుంచి తొందరగా బయట పడడానికి ట్రై చేస్తున్నామని పవన్ గారు, ఇటు పురంధరేశ్వరి గారు, ఇటు చంద్రబాబు నాయుడు గారు అంటారు. ఈ అరాచక పాలన అంటూ ఉన్నప్పుడు అరాచక పాలన మార్చడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది ప్రధాన వాళ్ళు ఇచ్చుకునే ప్రశ్న అనమాట, వాళ్ళు సంధించుకునే ప్రశ్న. సో ఈ పాలనలో చాలా వరకు మెరుగు అవుతుంది. రాజధాని ఏంటి, పోలవరం డ్యామ్ ఏంటి, తర్వాత శాంతి భద్రతల సమస్య ఏంటి, ఈ ఉచితాలని సంక్షేమం కింద మార్చి, ఇది నిగూఢమైన విషయం, వాళ్ళు కూడా చెప్పలేరు. ఇప్పుడు మేమైతే చెప్తాం, ఈ పథకాలని ఉచితాలు అనే దానికంటే ఇందాక నేను చెప్పినట్టు పిల్లల జేబులో 10,000 1000 పెట్టడం కాదు, ఆ 10,000 వేతిని వాళ్ళ యొక్క విద్య, వైద్య, ఆరోగ్యానికి ఇచ్చి భవిష్యత్తులో నిలబడేటట్టు చేస్తేనే భవిష్యత్తు తరం. అంటే సంపద సృష్టి అంటే ఇక్కడ 2 రకాలు, ఫిజికల్గా కొండలో పెద్ద ఇవ్వడం కాదు, పెద్ద దాంట్లో బ్యాగుల్లో డబ్బులు కాదండి. భవిష్యత్తు తరాలు ఎంతవరకు వాళ్ళు క్రియేట్ చేయగలుగుతారు ఆస్తులు అనేది కూడా అది ఇంపార్టెంట్. ఎంత వస్తుంది అది సంపద సృష్టి, అది నిగూఢమైన అర్థంతో ఉంటుంది. అది అభివృద్ధికి సంబంధించిన విషయం, మామూలుగా సామాన్యులకు అర్థమయ్యేది కాదు. కానీ నిర్ణేతలు ఒక తల్లిదండ్రులుగా వాళ్ళు ఎంత తీసుకుంటున్నారని. ఒకరప్పుడే 5 సంవత్సరాల గత వైసీపీ పాలనతో పోలిస్తే ఈ ఏడాదిలో కూటమి పాలన, అదే అంటే అరాచక పాలనతో, వీళ్ళని అరాచక పాలనతో పోలిస్తే ప్రస్తుత పాలన అరాచకం వైపు నుండి న్యాయం వైపుకు వెళుతుంది.
ప్రజలు గమనిస్తున్నారనే విషయం ఇక్కడ ఉంది. ఎందుకంటే ఈ కూటమి అరాచక పాలన మార్చకుండా, ఇటు పోలవరం కంప్లీట్ చేయకుండా, రాజధాని నిర్మించకుండా 5 సంవత్సరాల తర్వాత ప్రజల వెళ్ళలేము అనే ఒక పరిస్థితి అయితే వీళ్ళ దగ్గర ఉంది. కాబట్టి మారుతుంది. మార్పు అనేది చాలా వరకే జరుగుతుంది. ఒక ఏడాది, ఇంకా 4 సంవత్సరాలు కూడా మనం చూడాలి. కూటమి ఏడాది పాలనపై తమ అభిప్రాయం చెప్పడానికి బ్రహ్మారెడ్డి కాల్ చేశారు నెల్లూరు జిల్లా నుంచి. బ్రహ్మారెడ్డి గారు నమస్కారం. సార్ నమస్తే సార్. చెప్పండి. అదే సార్, ఇప్పుడు వైఎస్ జగన్ గవర్నమెంట్ లో మొత్తం పథకాలన్నీ అందుతున్నాయి. అప్పుడు అవినీతి పనులు అది ఇది అన్నారు, అప్పులు చేస్తారు అన్నారు. అయినా కానీ సంక్షేమ పథకాలన్నీ ఇచ్చారు సార్. మరి ఇప్పుడు ఏ సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, అప్పులు మాత్రం చేస్తున్నారు. మరి ఇది అవినీతి కాదా? ఒకటి అందులో సంక్షేమ పథకాలు ఇచ్చారు, అప్పులు చేసి అంటున్నారు. ఇప్పుడు ఇది అప్పులు చేస్తున్నారు, ఇంకా సంక్షేమ పథకాలు చేరలేదు అంటున్నారు. నేను ఒకటే చెప్తున్నా, ఇప్పుడు 1 year ఇక పోలవరం కావాలి. పోలవరానికి ఎంత కావాలి? 48,000 కోట్లు. ఇప్పుడు రేటు కూడా పెరిగిపోయింది. 2017-18 రేట్లతో 48,000 కోట్లు. ఇప్పుడు పోలవరం అనేది చాలా ఇంపార్టెంట్. జల విద్యుత్ శక్తి ఏంటి, మొత్తం వైజాగ్ నీళ్ళు వెళ్ళడం ఏంటి, 3 లక్షల హెక్టార్లకి ఇది నీటిపారుదల కావాలి. దానికి అప్పులు చేయాలి. ఇప్పుడు రాజధాని నిర్మించాలి, రాజధానికి అప్పులు చేయాలి. దీనికి అప్పులు చేయకుండా రాదు. ఒక ఇల్లు నిర్మిస్తున్నామంటే, ఒక పెళ్లి చేస్తున్నామంటే, పెళ్ళి అనేది ఎక్స్పెండిచర్ అని, ఇల్లు అనే దానికి అప్పు చేస్తాం, ఒక ఆస్తి కొనడానికి అప్పు చేస్తాం. ఇది క్రియేట్ చేయాలి. రాజధాని అనేది దీనికి క్రియేట్ చేయాలి. దానికి అప్పులు అనేది ఆంధ్రప్రదేశే కదండి, ఎవరైనా అప్పులు చేయాలి. ఈ అప్పులు చేస్తున్నారు. అధికారంలోకి వచ్చింది ఏదండి, సంపద సృష్టిస్తామనే కదా అధికారంలోకి వచ్చింది. ఎస్ అండి. ఇప్పుడు మనం సంపద సృష్టించాలి అంటే, ఒకదాన్ని ఏదైనా ఒక ఆదాయాన్ని సృష్టించాలి అంటే మనం ఒక దాన్ని క్రియేట్ చేయాలి, ఒక నిర్మాణం చెయ్యాలి కదా. ఆ నిర్మాణం చేయాలి. ఇప్పుడు ఒక ఫ్యాక్టరీ కట్టాలి, ఒక చిప్ మేకర్ కట్టాలి, ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావాలి, దానికి ఒక స్పేస్ ఇవ్వాలి, దానికి కావాల్సిన డబ్బులు కావాలి. అదొకటి. ఇప్పుడు మనమే సంపద క్రియేట్ చేయాలి. ఒక చిన్న ఇండస్ట్రీ పెట్టాలనుకుంటున్నాం, ఆ ఇండస్ట్రీకి పూర్తిగా మన దగ్గర దానికి అప్పు చేయాలి. అప్పు చేయడం అనేది ఇక్కడ ఇంపార్టెంట్ కాదు. అప్పు దేనికోసం చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. మీరు ఇల్లు కట్టడానికి, పిల్లవాళ్ళ చదువు కోసం అప్పు చేయడం వేరు, మ్యారేజ్ చేయడం కోసం అప్పు చేయడం వేరు. మీకు తెలుసా డిఫరెన్స్? పిల్లవాడు చదువుకు అప్పు చేస్తే అది కరెక్ట్, అది. కానీ పిల్లవాడు మ్యారేజ్ కోసం అప్పు చేశారనుకోండి, అది తప్పు. నీ పరిధిలో నువ్వే మ్యారేజ్ చేయాలి. ఇక్కడ అప్పు దేనికి చేస్తున్నారు అనేది ఇక్కడ ఇంపార్టెంట్. అంటే ప్రస్తుతం అప్పు చేసేది పథకాల కోసం అప్పు చేయడం లేదు, ఉచిత పథకాలకి. కేవలం సంపద సృష్టించే కొన్ని విషయాల్లో పెట్టుబడి కోసం అప్పులు చేస్తున్నారు. ఆ అప్పు కూడా మొత్తం పూర్తిగా చేయడం లేదు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు అమరావతి నిర్మాణానికి సొంత నిధులు మనకు సరిపోవు, కేంద్రం నుంచి తెస్తారు గ్రాంట్ల రూపంలో. కేంద్రం కూడా రుణాలు తక్కువ ఇంట్రెస్ట్కి. తర్వాత అప్పు ఇచ్చేది ప్రభుత్వ బ్యాంక్ అనుకోండి, తక్కువ పోతుంది. అదే ప్రైవేట్ బ్యాంక్కి వెళ్తే ఎలా ఉంటుంది? ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తే సిటీ వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటాయి? అది ఎక్కడ చేస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంటే. మీరు ఇంట్రెస్ట్ 2% తెస్తున్నారా, 1% తెస్తారా, 20%? ఆ విధంగా మీరు అప్పుల్ని దేనికి అప్పులు చేస్తున్నారు, ఎంత ఇంట్రెస్ట్తో చేస్తున్నారు, ఈ అప్పులు సక్రమంగా చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ మనం గమనించాలి. ఇదంతా ఎకనామీ కింద వస్తుంది, సామాన్యులకి సరిగ్గా అర్థం అవ్వదు. కానీ ఆ నిర్ణయానికి ఎవరైతే అప్పులు చేస్తున్నారో వాళ్ళు బాధ్యత వహిస్తారు కూడా. కరెక్టే సార్. ఇప్పుడు పేద విద్యార్థులు గవర్నమెంట్ నమ్ముకొని చదువుతున్నారు సార్. ఇంజనీరింగ్ కాలేజీలో ఆడవాళ్ళ పుస్తలు అమ్ముకొని ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉంది సార్. ఇప్పుడు దానికి ఏమంటారు సార్? అప్పులు చేస్తున్నారు కానీ ఇప్పుడు ఇవన్నీ రెగ్యులర్ గా జరిగే. అండి, ఇప్పుడు ఈ విషయంలో విద్య అనేది నేను చెప్తున్నా కదా, విద్య ఆరోగ్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్య చేయడం కుదరదు. ఇప్పుడు మీరు అన్న ఫీజు అనేది ఇది సంపద సృష్టిలో అద్భుతమైన సంపద సృష్టికి వస్తుంది. వాళ్ళు ఫీ రీఎంబర్స్మెంట్ ఏంటి, వీటి విషయాల్లో ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహించాలి. ఈ పథకానికి విద్యకు సంబంధించి, వైద్యానికి సంబంధించి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే అది పాపమేనండి. మీరు అన్నది నేను ఏకీభవిస్తా. ఇది సంపద సృష్టిలో ప్రధానం విద్యా వైద్యం. ఈ విద్యా వైద్యం లేకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం చాలా తప్పు చేసినట్టు మాత్రం అవుతుంది. ఆ విద్యా వైద్యానికి రీఎంబర్స్మెంట్, ఫీ రీఎంబర్స్మెంట్ ఆ ప్రభుత్వాన్ని క్రియేట్ చేస్తారు. ఇదంతా చేయవలసిన అవసరం అయితే ఎంతైనా ఉంటుంది. రైట్ అండి. కూటమి ప్రభుత్వంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలనను కంపేర్ చేస్తూ ఒక్కొక్క అంశానికి సంబంధించి ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను. ఫస్ట్ లా అండ్ ఆర్డర్. కూటమి నేతలు పదే ఆరోపణలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదు అని చెప్పి. బ్లేడ్ బ్యాచ్లు, గంజాయి వ్యాపారము, డ్రగ్స్ వ్యాపారము, మహిళల మీద అఘాయిత్యాలు, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు, ఇంకా చాలా ఇష్యూస్ చేశారు. ఈ 1 year పాలనలో లా అండ్ ఆర్డర్
మెరుగుపడిందా గత 5 ఏళ్లతో కంపేర్ చేస్తే? ఎస్ అండి, ఒక చిన్న కథతో మొదలు పెడతా. నాకు ఒక స్నేహితుడు ఉండేవాడు అనమాట. ఆ స్నేహితుడు రాజమండ్రి మెయిన్ బస్ స్టాండ్లో రాత్రి 3:30 గంటలకి వాళ్ళ ఫ్యామిలీతోటి దిగారు. ఇది నేను జరిగిన వాస్తవాన్ని యథార్థాన్ని చెప్తున్నా, అందరికీ తెలిసిన విషయం. దీని 3:30 గంటలకి 3:30 AM బస్సు దిగారు. దిగగానే వాళ్ళు బయటికి ఆటో కోసం వస్తే అక్కడ కొంతమంది యువకులు అంటే తప్పతాగి తూలినట్టు, అంటే డ్రగ్స్తో తూగినట్టు వచ్చి 4 యువకులు వచ్చి, ఈయన వీళ్ళ భార్య, ఒక కూతురు, 2 కొడుకులు, 3 పిల్లలతో వెళ్తున్నాడు. చిన్న పిల్లలు అనమాట, భార్య కూతురు, ఎవరైనా ప్రాణాన్నైనా అనిపించేసాము. వాళ్ళు వచ్చి ఒకటే అడిగారు, బ్లేడ్ లాంటివి పట్టుకొని ఇస్తారా లేదా అంటే తాళులతో బంగారాలతో ఒలిసి ఇవ్వడం జరిగింది. ఇది రాజమండ్రిలో గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా ఈ ప్రాబ్లం ఫేస్ చేశారు. వైజాగ్ దాకా ఈ ప్రాబ్లం ఉండేది, విజయవాడ దాకా ఈ ప్రాబ్లం ఉండేది. దాన్ని ఏమంటారంటే బ్లేడ్ బ్యాచ్. లాస్ట్ ఎన్నికల్లో రాజమండ్రి పరిసర ప్రాంతాలు ఇది ప్రధాన అంశం అయింది కూడా. ఈ డ్రగ్స్ అనేవి ఇవి అనేవి డ్రగ్స్ వ్యాపారం కూడా, డ్రగ్స్ అనేవి, గంజాయి అనేది స్కూల్ పిల్లలకి వెళ్ళింది. పిల్లలు తల్లిదండ్రులు బాధలు అనిపించేవారనమాట, పిల్లలు ఎక్కడ పాడైపోతారని. ఇది ఒక ప్రధాన అంశమైంది. ఈ డ్రగ్స్ అనేవి ఎక్కడో అమెరికాలో దొరికాయి, అక్కడ దొరికాయి అనేది లోకల్లో విలేజ్లో దొరికే పరిస్థితి అయితే వచ్చింది. ఇది అందరూ అంగీకరించవలసిన విషయం. తర్వాత తర్వాత బ్లేడ్ బ్యాచ్, ఈ డ్రగ్స్ అనేవి ఇవి శాంతి భద్రతలకు చాలా ప్రధానమైన విఘాతం కలిగించింది. ఇప్పుడు అది అంతకుముందు పాలనలో ఉండేది. ఇది యథార్థమైన విషయం అండి, ఇది అందరూ చెప్తారు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత వీటిని ఎలా తగ్గిస్తుందంటే, బ్లేడ్ బ్యాచ్లు శాంతి భద్రతల విషయంలో నేను ఎవరిని పొగడ్డం లేదు ఇక్కడ. ఇప్పుడు హైదరాబాదులో శాంతి భద్రతలను పునరుద్ధరించింది 2 సీఎంలు అండి. అందులో చంద్రబాబు నాయుడు గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. నేను ఇదే జగన్మోహన్ రెడ్డి గారి తండ్రిని కూడా చెప్తున్నా. ఈ హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందింది శాంతి భద్రతలు అంటే ఫస్ట్ చంద్రబాబు నాయుడు గారు, నెక్స్ట్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉంటారు. వీళ్ళ విషయంలో కోయిన్సిడెన్స్ ఉంటుంది. హైదరాబాద్లో అద్భుతమైన శాంతి, ఒకప్పుడు మత కలహాలు జరిగేవి, ఈ 2 మత కలహాలను కూడా ఆపగలిగారు శాంతి భద్రతలు. అదే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు శాంతి భద్రతలు అంటే కట్టుదిడ్డంగా అమలు చేసే చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు శాంతి భద్రతలు చాలా బాగా చేస్తున్నారు. ఇప్పుడు ఇవి ఏది డ్రగ్స్ విషయంలో, బ్లేడ్ బ్యాచ్ల విషయం అనేది ప్రధానమైన అంశం ఇప్పుడు కాదు, తగ్గిపోయింది, చాలా తగ్గిందని చెప్తాను. డ్రగ్స్ మీద ఉక్కు పాదం మోపడం జరుగుతుంది. పోలీస్ ఆఫీసర్స్, సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. ఇప్పుడు ఆకే రవికృష్ణ గారని ఇలా అని కొంతమంది చాలా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్స్ అక్కడ ఉన్నారు, ఉమెన్ ఆఫీసర్స్. వాళ్ళు ఏంటంటే చాలా జెన్యూన్ ఆఫీసర్స్ ఉంటారు. అలాంటి వాళ్ళ ఆఫీసర్స్ని అక్కడ నియమించడం వల్ల ఈరోజు వాళ్ళకి ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల పొలిటికల్ ప్రెజర్స్ విషయంలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు చెప్తారు, అవినీతికి సంబంధించిన విషయంలో మీ అంతటికి మీరు స్వేచ్ఛ డిసిషన్, పోలీస్ ఆఫీసర్స్ మీద ప్రెజర్ చూడండి, మీరు శాంతి భద్రతల కోసం ఎంతవరకైనా వెళ్ళండి, మీ చట్ట పరిధిలో మేము ప్రెజర్ తీసుకురామని చెప్తారు. అది ప్రధానమండి. ఒక శాంతి భద్రతల సమస్య విషయం మెరుగుపడాలంటే రాజకీయ నాయకులు చేయలేరు. ఆ రాజకీయ నాయకులు కింద ఉన్న కార్యనిర్వాహక వర్గానికి, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు, ఈ పోలీసు వాళ్ళకి ఎంత స్వేచ్ఛనిచ్చారనే దాని మీద ఆధారపడి ఉంటుంది. ఆ స్వేచ్ఛ ఈరోజు జరుగుతుంది. నేను నిష్పక్షపాతంగా చెప్తున్నాను ఈ విషయంలో. సో శాంతి భద్రతలే అభివృద్ధికి పునాది. శాంతి భద్రతలు లేకుండా, ఇప్పుడు పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్లో శాంతి భద్రతలు లేకుండా, రాజకీయ స్థిరత్వం లేకుండా అభివృద్ధి ఎక్కడుంది? పెట్టుబడి ఎవరు పెడతారు? సో అక్కడ అభివృద్ధి, పోలవరానికి, అమరావతికి, ఇవన్నిటికీ పెట్టుబడులు పెట్టి, ఐటీలకి పెట్టుబడులు పెట్టాలంటే శాంతి భద్రతలు. కాబట్టి శాంతి భద్రతలు లేకపోతే సంపద కాదు కదా, సంపద సృష్టి కాదు కదా, ఏది ఉండదు. ఈ విషయం ప్రధానంగా తెలిసిన విషయం కూటమి నేతలు. సో శాంతి భద్రతలు చాలా మెరుగుపడినాయి. ఇంకా వచ్చే సంవత్సరాల్లో అద్భుతమైన శాంతి భద్రతలు చూసి అభివృద్ధికి పునాది అవుతుంది. సంక్షేమ పథకాల విషయంలో, వాటి అమలు విషయంలో గత ప్రభుత్వం కంటే ఇప్పటి కూటమి ప్రభుత్వం వెనకబడింది అనేది ప్రధాన ఆరోపణ. సూపర్ 6 పథకాలు చూసాం, ఏడాది అవుతుంది, ఇప్పటి వరకు ఒకటి కూడా అమలు కాలేదు అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తోంది. ఆరోపణ మాత్రమే కాదు, ఇది వాస్తవం కూడా. అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పాలనతో కంపేర్ చేస్తే కూటమి ప్రభుత్వం సంక్షేమ పథకాల అమల్లో వెనకబడిందా, భవిష్యత్తులో కూడా వెనకబడుతుందా అంటే ఏం చెప్తారు? ఎస్ అంటే ఇప్పుడు మే 2024 మేలో జరిగిన ఎన్నికల సమయానికి ఒక్కసారి మనం వెనక్కి 1 year వెనక్కి వెళ్ళిపోండి. అందరూ వెనక్కి వెళ్ళిపోతే అక్కడ కాంపిటీషన్ అండి. ఏది ఈ పథకం మేమిస్తాం, ఈ పథకం మేమిస్తాం, ఈ మేనిఫెస్టోలో ఇదే వైసీపీ పాలన కంటే, నవరత్నాల కంటే మేము సూపర్ 6 ద్వారా ఎక్కువ ఇస్తాం. ఇది ప్రజల్ని నమ్మించడం వల్ల ఓటేశారు. ఇది అన్నమాట. మన పిల్లల్ని అంటాం, బాబు నీకు విద్య చెప్పిస్తాను అంటే, విద్య చెప్పిస్తాను అని ఒక తండ్రి అని,
ఇంకో పిల్లోడితో అరే నీకు చాక్లెట్ కొనిస్తారా, అద్భుతమైన సిల్కీ చాక్లెట్ ఏదో చాక్లెట్ కొనిస్తారా, 100 రూపాయల చాక్లెట్ అంటే ఏది తీయగా ఉంటుందండి? విద్య చెప్పిస్తానన్న తండ్రి చేదుగా వినపడతాడు, చాక్లెట్ ఇస్తానన్న తండ్రి చాలా మంచి తండ్రి అయిపోతాడనమాట. కానీ ఎంతవరకు? తాత్కాలికంగా. ఆ విధంగా చూడండి, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూటమి కూడా మేము పథకాలు ఇస్తాం, మీకు చాక్లెట్లు ఇస్తామని చెప్పారు. వైసీపీ చాక్లెట్ ఇస్తుంది, మళ్ళీ అదే చాక్లెట్లు ఇస్తామని చెప్పారన్నమాట. ఇద్దరిది తప్పేనండి నా దృష్టిలో, ఇద్దరిది తప్పే. ఆ తండ్రి అంటాడనమాట, ఒరే నీకు చాక్లెట్ ఇస్తానంటాడు. చాక్లెట్ ఏదో 1000 రూపాయలు 10,000 రూపాయలు లేదా 100 రూపాయల చాక్లెట్ బదులు చిన్నది పెడతాడు, 1 రూపాయి పెట్టి విద్య మీద ఖర్చు పెడతాడు. ఇక్కడ నేను ఒకటే అంటానండి, ఇక్కడ ప్రధానంగా ఆర్థిక విషయాలు ఒకటి ఉంటుందండి, రాజ్యాంగంలో ఒకటి ఉంటుంది, సామాజిక న్యాయం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం సామాజిక న్యాయం చేసిందా, వైసీపీ పాలన సామాజిక న్యాయం చేసిందా? వాళ్ళు అన్నారు సామాజిక న్యాయం, సామాజిక న్యాయం, సామాజిక న్యాయం. ఏంటి సామాజిక న్యాయం? రాజ్యాంగబద్ధమైన సామాజిక న్యాయం కావాలి. ఇక్కడ సామాన్యులకు కూడా అర్థమయ్యే పరిభాషలో నేను చెప్తాను. ఇప్పుడు పథకాలు అంటే, ఇప్పుడు కూటమి ప్రభుత్వం సూపర్ 6 పథకాలు ఒక్కటి కూడా ఇంప్లిమెంట్ చేయలేదు, నిజంగా చేయలేదు. కానీ నవరత్నాలు అద్భుతంగా బటన్స్ నొక్కబడే కరోనా సమయంలో కూడా అని చెప్తారు వైసీపీ పాలనలో. వైసీపీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తారు, నేను ఇప్పుడు బటన్స్ నొక్కాను, పథకాలు ఇచ్చాను, మీరు ఒక్క బటన్ అయినా నొక్కారు, ఒక్క పథకమైన ఇచ్చారా అని అడుగుతారు. నిజమే ఇది. వైసీపీ పాలనలో పథకాలు బాగా వచ్చాయి, కానీ ఇక్కడ పథకాలు బాగా రావడం లేదు. అసలు పథకాలు అంటే ఏంటి? పథకాలు 2 రకాలు. అవేంటి? అందులో ఏంటంటే ఒకటి ఉచితాలు, రెండోది సంక్షేమానికి సంబంధించిన పథకాలని 2 ఉంటాయండి. ఇక్కడ చాలా జాగ్రత్తగా వినండి, ఇది ఎక్కడ మనకు మీడియాలో వినపడదు, బయట వినపడదు, సామాన్యులకు దొరకని పదం, చాలామంది నాయకులకు అర్థం కాని పదం. ఇప్పుడు అసెంబ్లీలో, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో కూర్చున్న వాళ్ళకి, ఎంతమంది నేతలకి, అపోజిషన్ల వాళ్ళకి, వీళ్ళ వారికి, జగన్మోహన్ అందరికీ నేను అడుగుతున్నా, ఎంతమందికి తెలుసు ఉచితాలేవి, సంక్షేమాలవి? ఒకటి రాజ్యాంగంలో చెప్పబడిన సామాజిక న్యాయం ఎంతమందికి అర్థమవుతుంది? ఇప్పుడు ఏది బెస్ట్ అనేది మీరే చెప్పుకుంటారు నేను చెప్పిన తర్వాత. పథకాలు 2 రకాలు, ఒకటి ఉచితాలు, 2 సంక్షేమ పథకాలు. ఈ ఉచితాలంటే ప్రజలకి డబ్బు ఇవ్వడం, ఆ డబ్బుని ఖర్చు పెట్టుకోవడం. ఓకే, ఆంధ్రప్రదేశ్ అసలే సంపద ఎవరికైనా, అప్పుడు అమెరికా అయినా డబ్బులు ఎవరికైనా అంతే. ఈ ఉన్న డబ్బుల్ని సక్రమంగా సంపద సృష్టికి, భవిష్యత్తు తరానికి వీటికి ఉపయోగించాలి. అంతేకాని ఉన్న డబ్బుల్ని ఉచితాల పేరు పేరు చెప్పి వెళ్ళిపోవడం, దాన్ని సంక్షేమం పథకాలే అని అనము. ఈ విషయాన్ని మోడీ గారు మాట్లాడారు. ఈవెన్ సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కూడా మీరు ఉచితాలను ఆపండి అని చెప్తుంది. భవిష్యత్తులో ఇవి ఉండవేమో కూడా, నిజంగా చెప్తున్నాను నేను, భవిష్యత్తులో ఇవి ఉండే అవకాశం లేదు. ఈ ఉచితాలు అంటే ఒక ఉదాహరణ చెప్తాను, సంక్షేమం అంటే ఒక ఉదాహరణ కూడా చెప్తాను, అప్పుడు ఇంకా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు ఒక పథకం తీసుకోండి, ఏదైనా ఒక పథకం తీసుకోండి. అది స్త్రీకి నేను 10,000 ఇస్తానమ్మా, నీకు సంవత్సరానికి 10,000 ఇస్తానమ్మా అన్నారు, లేకపోతే 15,000 ఇస్తానన్నారు అనుకోండి. సంవత్సరానికి ఈ స్త్రీల అకౌంట్లో 15,000 వస్తున్నాయి. వాళ్ళు దేనికి ఖర్చు పెడుతున్నారు? అది ఇంపార్టెంట్. అది ఒకటి అనుకోండి. రెండో నేత ఏమన్నారు? మీకు 15,000 ఇస్తానని ఆయన చెప్పరు. ఆయన ఏమంటారు? మీకు డ్వాక్రాలో మీకు ఎంత రుణం కావాలంటే అంత రుణం ఇస్తాను, 0% లేకపోతే పావలా వడ్డీతో, లేకపోతే వడ్డీ మాఫీ చేసి ఇస్తానంటారు. ఎవరు ముఖ్యమండి ఇక్కడ? ఎవరు ముఖ్యం? 15,000 ఇస్తే ఆ స్త్రీ దేనికి ఖర్చు పెడుతుంది? లేదా ఆవిడ అకౌంట్లో ఆవిడకి తెలియదు కాబట్టి, నిరక్షరాస్యులు కాబట్టి పిల్లలు దాన్ని ఏం చేస్తున్నారు? డ్రగ్స్కి ఉపయోగిస్తున్నారా? దేనికి ఉపయోగిస్తున్నారు? కానీ ఇంకొక ఆయన ఏం చెప్తారు? అమ్మా నీ డ్వాక్రాలో గ్రూపులు పెట్టాం, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులని, ఆ గ్రూప్లో నీకు 1,00,000 వరకైనా రుణం ఇస్తానంటారు. ఎందుకంటే సెల్ఫ్ హెల్ప్ ఏదో విధంగా రుణాలు వస్తాయి, నా బాటి నుంచి అక్కడి నుంచి. ఇది ఎవరు ప్రధానం? ఒక స్త్రీ అనేది, ఒక తల్లి, నిజంగా తండ్రితో పోల్చిన ఒక తల్లి, ఒక సంపద, 1 రూపాయి ఉందంటే ఆ రూపాయిని భవిష్యత్తు తరానికి ఎలా ఖర్చు పెడుతుందో, ఒక పురుషుడైనా మందు బాటలకు వెళ్ళిపోతారేమో స్త్రీ సక్రమంగా వినియోగిస్తే. ఆ స్త్రీకి 15,000 ఇవ్వడం కంటే ఆ స్త్రీకి ఈరోజు సెల్ఫ్ హెల్ప్ గ్రూపులో డ్వాక్రాలో ఒక రుణం ఇవ్వడం వల్ల స్త్రీలో ఉన్న ఒక ఆత్మస్థైర్యాన్ని చూడండి. ఇది అంటే ఉచితంగా మీకు డబ్బులు ఇవ్వడం ప్రధానం కాదు. అది ఇస్తాను, ఇది ఇస్తాను, 15,000 ఇస్తా, 10,000 ఇస్తాను, ఇది ఇవ్వడం కాదు ప్రధానం. ఆ సంపదతో భవిష్యత్తుని ఎలా నిర్మించడానికి వెళ్తున్నారు అనేది పథకం. దీన్ని బట్టి మీకే అర్థమైపోతుంది. ఈ సూపర్ 6లో పథకాలు అమలు జరపలేదు, ఇంకా అమలు జరపలేదు. 1 year అయింది. ఈ 1 year అయిన తర్వాత కూడా ఇంకా అమలు జరపలేదు. ఏమవుద్దో కూడా తెలియదు, అప్పుడప్పుడు అంటున్నారు. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, ఈ కూటమి చాలా తెలివిగా, నేను ఒకటే ముందు చెప్పాను, ఈ కూటమిలో ఎవరు భాగస్వామిలో చూడండి. 45 సంవత్సరాల అనుభవం, 4వ సారి ముఖ్యమంత్రి, అది గొప్ప కాదు నా విషయంలో.
ఒక హైదరాబాద్ నిర్మించి ప్రపంచీకరణలో ఆర్థిక సంస్కరణ సంపూర్ణంగా అర్థం చేసుకున్న ఒక మెచ్యూర్డ్ నేత ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆ విషయంలో మాత్రం అందరూ ఒప్పుకోవాల్సిందే. చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు కూడా అంటారు, మోడీ గారు కూటమిలో ఉన్నారని కాదు, నిజంగా మోడీ గారి కంటే ముందే ఈయన హైదరాబాద్ నిర్మించి ఆఫీస్ స్పేస్ ఐటీలన్నీ బిల్ గేట్స్ని ఇక్కడ తెచ్చి బిల్ క్లింటన్ ఇక్కడ తెచ్చిన ఆయనకి అభివృద్ధి సంపద సృష్టిలో ఆయనకి మనం పాఠాలు చెప్పవలసిన అవసరం లేవు. ఆయన తీసుకున్న డెసిషన్ పూర్తిగా నమ్మాలి, ప్రజలు నమ్మారు కాబట్టి ఓటేశారు. 2 యంగెస్ట్ పొలిటీషియన్ ఉన్నారు, ఆయన చాలా క్లోజ్గా అర్థం చేసుకుంటున్నారు ఆ విషయాన్ని. పవన్ కళ్యాణ్ అక్కడ లోకేష్ హార్వర్డ్ యూనివర్సిటీ ఇవన్నీ ఉన్నారు, గుర్తుపెట్టుకోండి. వాళ్ళు అనవసరమైన స్టెప్ చేస్తే మళ్ళీ ప్రజల ముందుకు మనం వెళ్ళలేమనే విషయం వాళ్ళకి స్పృహ ఉంది. కాబట్టి వాళ్ళు ఏ పథకం, సంక్షేమ పథకాలు అమలు జరుపుతున్నారా, ఉచితాలు ఇస్తున్నారా, ఈ విషయం ఇంతవరకు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే సంక్షేమ పథకాలు ఇస్తే, ఉచితాలు ఇస్తే సోమరపోతులు అయిపోతారు ప్రజలు అని చెప్పి అన్ని పార్టీలు వాళ్ళు అన్నవాళ్లే కదా. ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఉంది సంక్షేమ పథకాలకి ఉచితాలకి, దాన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. ఇదేనండి నేను ఇందాక మీకు చెప్పినట్టు, ప్రజల విద్య వైద్యం వాళ్ళ ఉద్యోగితను కల్పించడానికి, వాళ్ళ పేదరికాన్ని దూరం చేయడానికి, వాళ్ళ మానవ వనరుల అభివృద్ధికి, అదేవిధంగా ఇప్పుడు ప్రపంచంలో 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వస్తుంది, ఇంకా తర్వాత ఏఐలు వస్తున్నాయి, కొత్త కొత్త ఉద్యోగితను కల్పించి ఆ టెక్నాలజీ ఉపయోగించి ఉద్యోగితను కల్పించడం, ఒక అర్బన్ సిటీలు నిర్మించడం, తర్వాత పెద్ద పెద్ద నీటిపారుదల ప్రాజెక్టులు పోలవరం లాంటివి, తర్వాత ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు నిర్మించి పెట్టుబడులు ఇక్కడికి వచ్చేటట్టు చేసి విద్యా వైద్య మానవ వనరుల అభివృద్ధి చేసి ఇవన్నీ క్రియేట్ చేయడానికి డబ్బు ఖర్చు పెట్టేది పథకాల కంటే ముఖ్యం. ఓకే, మన చేతిలో డబ్బులు కావాలి. అలా కాకుండా ఉన్న డబ్బులన్నిటిని ఈ అప్పులు చేసిన డబ్బులతో దీన్ని నిర్మిస్తున్నారు వీళ్ళు, నేను కాదనడంలో. ఇదే అప్పులు చేసి బటన్స్ నొక్కి అంటే నేను ఏం విమర్శించడం లేదు, కానీ ఆ డబ్బుని ఏ విధంగా ఖర్చు పెట్టిస్తున్నారు, ప్రజల భవిష్యత్తుగా తాత్కాలికనక అనేది. ఈ ఉచితాలు అనేవి తాత్కాలికమండి. ఈ ఉచితం కూడా ఒక్కొక్కసారి ఉచితం కూడా అద్భుతంగా, ఇప్పుడు 10th క్లాస్ చదివే ఒక అమ్మాయిలకి సైకిల్ ఇవ్వడం అనేది కూడా విద్యకు ప్రమోట్ చేస్తుంది, అదేం ఉచితం కాదు. ఓకే, విలేజ్ క్లినిక్లు అని పెట్టింది వైసీపీ, అది కూడా నేను కాదనడంలే. తర్వాత వాలంటరీ వ్యవస్థను పెట్టి పంచాయతీరాజ్లో అది రిఫార్మ్ చేసింది, అది కూడా కాదనడం లేదు. కానీ కొన్ని ఎక్కువ పథకాలు ఎక్కువ మోతాదులో ఉచితాలకి సంక్షేమ పథకాలకి డిఫరెన్స్ లేకుండా చేశారనమాట. ఎంతసేపు ప్రజారంజకంగా ఉండాలి. ప్రజారంజకం నేను చెప్పాను కదా, పిల్లలకి చాక్లెట్లు ఇవ్వడం వేరు, ఆ చాక్లెట్ ఇస్తానని పెట్టి విద్య నేర్పించడం వేరనమాట. ఈ డిఫరెన్స్ అంటే మోటివ్ ఆఫ్ ది గవర్నమెంట్, ఏ ఉద్దేశంతో సంపద డబ్బులు ఖర్చు పెడుతుంది, ఆ పథకాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అని చూడాలి. అంటే భవిష్యత్తు తరానికి. ఈ విధంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు పథకాలు ఇంప్లిమెంట్ చేయలేదు అనే ఒక భారాన్ని, ఒక పాపాన్ని మోస్తూనే సంపదని అనేది క్రియేట్ చేయడంలో వాటు ఈ సంక్షేమంపై అది దృష్టి పెడుతుంది. వండర్ఫుల్ మోటివ్ అండి ఇది, ఎకనామిస్టులకి అర్థమవుతూ ఉంటుంది. అంటే ఈరోజు అర్థం అవ్వకపోవచ్చు ప్రజలకి, కానీ భవిష్యత్తులో అంటే 4-5 సంవత్సరాల తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఆ రోజు అని, ఈరోజు హైదరాబాద్ రండి, ఈరోజు కేటీఆర్ గారే అన్నారు, ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన హైటెక్ సిటీ, ఇప్పుడు కూడా వెళ్ళండి హైటెక్ సిటీ, హైదరాబాద్లో హైటెక్ సిటీకి వెళ్ళండి, ఎవరు ఉంటారు? ఆ హైటెక్ సిటీతో హైదరాబాద్ ఎలా అయింది? లక్షల కోట్ల ఎక్స్పోర్ట్స్ అవుతున్నాయి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి మించిపోయి. ఓకే, బెంగళూరులో SM కృష్ణ గారు అప్పుడు ఐటీ పెట్టినప్పుడు అందరూ నవ్వారు, ఏమైంది? మన్మోహన్ గారు పెట్టినప్పుడు అన్ని పార్టీలు విమర్శించినాయి. ఈరోజు ఏం ఫాలో అవుతున్నాం ఎకనామిక్ రిఫార్మ్స్లో? ఈరోజు తీసుకునే నిర్ణయం భవిష్యత్తును నిర్ధారించేలాగా మనం వీళ్ళు పెట్టగలగాలి. అంత మెచ్యూర్గా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, నేను ఉన్నది ఒకటే చెప్తున్నాను, నిష్పక్షపాతంగా చెప్తున్నానని చెప్తున్నా, రాజ్యాంగబద్ధమైన పాలన సంక్షేమానికి అనుకూలంగా సామాజిక న్యాయం జరుగుతుందా అంటే జరుగుతుంది. నేను ఈ విషయం నిష్పక్షపాతంగా చెప్తున్నా, నాకు ఎవరు వాళ్ళు అంటే అభిమానం ఉండదండి, నేను ఉన్నది చెప్తున్నా. ఈరోజు భవిష్యత్తు తరానికి అనుకూలంగా డబ్బులు ఖర్చు పెట్టడం జరుగుతుంది, భవిష్యత్తు తరాన్ని బంగారు బాట వేయడానికి జరుగుతుంది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ అనాథ. ఏ విధంగా అనాథ అంటే అక్కడ తెలంగాణకి హైదరాబాద్ ఉంది, ఓకే, తమిళనాడుకి మద్రాసు ఉంది, అటు కర్ణాటక బెంగళూరు ఉంది. ఈ చుట్టూ ఉన్న 3 రాష్ట్రాలు జలగలేగా మన అంతా పట్టిపోతుంది. మనం చదువుకున్న వాళ్ళందరూ ఆ 3 సిటీలకు ఏదో తెల్లారితే హైదరాబాద్ వెళ్ళాలి. ఓకేనండి, అదేవిధంగా లేదా అక్కడ అనంతపూర్ రాయలసీమ వాళ్ళు బెంగళూరు వెళ్తారు, ఈ కింద చిత్తూరు నెల్లూరు వాళ్ళు చెన్నై వెళ్తారు. మన జలగలేక మన సంపదని పెట్టుబడి అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు సంపద సృష్టి, మనం సంపాదించుకున్న డబ్బులు ఆంధ్రప్రదేశ్లోనే వినియోగపడాలి ఎక్కువగా, చాలా వరకు, మొత్తం అయితే అవ్వదు ప్రపంచీకరణ యుగంలో. ఇప్పుడు అది జరుగుతుందా అంటే ఆంధ్రప్రదేశ్లో క్రియేట్ చేయబడే మానవ వనరులు, చదువుకున్న వాళ్ళు, డిగ్రీ దాకా చదివిన వాళ్ళు, మిగిలిన వాళ్ళు అంతా, తర్వాత ఈవెన్ ఫుడ్ ఉండేవాళ్ళు అందరూ, ఏ ఎంప్లాయ్మెంట్ చేయగలిగిన అందరూ, అదేవిధంగా పొలాల మీద వచ్చిన డబ్బులు అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? పక్క రాష్ట్రాలకి, అమెరికాలో పోతుంది.
ఈరోజు అక్కడే వినియోగపడేలాగా క్రియేట్ చేయడమే సంపద సృష్టి. అంత పునాది వేయాలి, అంత చారిత్రాత్మకమైన బాధ్యత ఇప్పుడు కూటమి మీద పడిపోయింది. అంత ఈజీ కాదు కూటమికి, వాళ్ళు నిద్రలు ఉండవు, నేను ఉన్నదే చెప్తున్నానండి. సో ఆ నిర్ణయాన్ని వాళ్ళు తీసుకోలేదనుకోండి, దాన్ని పునాది వేయలేదనుకోండి, ఈరోజు మనం సంక్షేమ పథకాలు రాలేదు, చేతిలో డబ్బులు పెట్టలేదని మనం తిట్టినా వాళ్ళు భరిస్తూ పనిచేయాలి, లేదా భవిష్యత్తుని వాళ్ళని నిందిస్తుందండి. ఆర్థిక వృద్ధి అండ్ అభివృద్ధి ఇవి చాలా కీలకం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనతో కంపేర్ చేస్తే ఈ ఏడాది కూటమి పాలనలో ఈ ఆర్థిక వృద్ధి అండ్ అభివృద్ధి మెరుగుపడ్డాయా? ఎస్ అండి, ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్లో కూడా ఇక్కడ ఒకటే ఆర్థిక వృద్ధి అభివృద్ధి. ఇక్కడ వృద్ధి వేరు, అభివృద్ధి వేరు. వృద్ధి అంటే డబ్బులు పెరగడం, అభివృద్ధి అంటే వచ్చిన డబ్బుల్ని ఈ భవిష్యత్తుకు కావాల్సిన విద్యా వైద్యం కింద మార్పు చేయడం అన్నమాట. ఈ వృద్ధి అభివృద్ధి చూస్తారు. ఈ వృద్ధి అభివృద్ధి విషయంలో వైసీపీ గవర్నమెంటు నిజంగా చెప్పాలంటే 5 సంవత్సరాల వైసీపీ పాలనలో 2 సంవత్సరాలు వేస్ట్ అయిపోయింది కరోనా వల్ల. అక్కడ ఎవరు ఏం చేయలేరు. ఆంధ్రప్రదేశ్ ఇండియాలోనే ద లోయెస్ట్ గ్రోత్ రేట్ నమోదైంది. ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థలే ఆర్థిక మాంద్యాల్లోకి వెళ్ళిపోయింది. ఆంధ్రప్రదేశ్ అతీతం కాదు, దాన్ని తట్టుకున్నారు వైసీపీ పాలనలో. అంటే 2 సంవత్సరాలు వాళ్ళు వేస్ట్ అయిపోయింది. 3 సంవత్సరాలు. ఈ 3 సంవత్సరాల్లో వాళ్ళ వృద్ధిలో ఎంత నమోదు అవ్వాలో అంత నమోదు చేశారు. వాళ్ళు తక్కువ ఏం చేయలేదు. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత కూడా వృద్ధిలో ఇంకా కొంచెం పెరుగుతూనే ఉంది. వృద్ధి కామన్గా వెళ్తుంది నిలకడగా. ప్రధానంగా మొన్న వృద్ధి 2024-25కి తీసుకుంటే 23-24 కానీ ప్రధానంగా 24-25కి తీసుకుంటే ఇప్పుడు వృద్ధి ఎంత ఉందంటే 8.2% దాకా ఉందండి. ఇది ఇండియాలో సెకండ్ హయ్యెస్ట్ గ్రోత్ రేటు. ఫస్ట్ గ్రోత్ రేట్ అక్కడ మనకి దక్షిణాన ఉన్న తమిళనాడులో 9.6% దాకా ఉంది. అది తర్వాత రెండో అత్యధిక వృద్ధి రేటు నమోదు చేసింది. ఇదేమీ రాష్ట్రాలు చెప్పుకున్నాయి కాదు, కేంద్ర ప్రభుత్వం అక్కడ మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ లేకపోతే NSO నేషనల్ ఈ ఆఫీస్ అని ఒకటి ఉంటుందండి, ఈ ఎకనామిక్ అఫైర్స్కి గణాంకాలు చెప్పేది. ఆ కేంద్ర గణాంక మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఈ క్యాలిక్యులేషన్స్ అనమాట. అంటే వృద్ధి కొనసాగుతుంది, కానీ ఈ GSTకి నిధులు వీటిలో మాత్రం ప్రధానంగా అంత నిలకడగానే ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు ఇప్పుడు వైసీపీ గవర్నమెంట్ అయినా ఇప్పుడు కూటమి ప్రభుత్వం అయినా ఈ విభజన చట్ట పాపాలను ఇంకా మోస్తూనే ఉంది. 11 సంవత్సరాలు పూర్తయిన విభజన చట్టం వల్ల చాలా అన్యాయం జరిగింది. క్యాపిటల్ అడ్డుపోవడం వల్ల, తర్వాత రెవెన్యూ ఎక్స్పెండిచర్ అనేది ఎక్కువ ఉంటుంది, మన ఎక్స్పెండిచర్ తక్కువ. కేవలం ఇప్పటికే రెవెన్యూ ఫిస్కల్ డెఫిషిట్ అని ఈ డెఫిషిట్లు ఒకటి ఉంటాయండి, రెవెన్యూ డెఫిషిట్లు. అంటే మనం ఎంతైతే ఖర్చు చేస్తున్నామో అంత రాబడి ఉండడం లేదు. అప్పుల ద్వారా, గ్రాంట్ల ద్వారా, కేంద్రం ఇచ్చే గ్రాంట్ల ద్వారా, అప్పుల ద్వారానే కొంచెం నెట్టుకొస్తున్నాం. అంటే ఎక్స్పెండిచర్కి ఎంత అయితే ఖర్చు కావాలో అంత రాబడి అక్కడ ఉండడంలా. అయినప్పటికీ వృద్ధి కొనసాగుతుంది. ఈ వృద్ధి ఏంటంటే ఇప్పుడు ఇండియాలో ఏ రాష్ట్రమైనా నమోదు చేస్తాయి, కానీ ఈ నమోదు చేసేది ఎంత అనేది ఇంపార్టెంట్. అంటే ఆంధ్రప్రదేశ్ కూటమిలో అభివృద్ధి కొంత మెరుగుపడింది, కానీ గొప్పగా మెరుగుపడింది అయితే నేను అన్నా వైసీపీ పాలనతో పోలిస్తే అభివృద్ధి ఇంకా అంటే వచ్చే 4 సంవత్సరాల్లో మాత్రం ఈ వృద్ధి విషయంలో వైసీపీ పాలన బాగా ముగిస్తుంది. ఎందుకంటే ఈ వచ్చే 4 సంవత్సరాలకు కావాల్సిన పెట్టుబడులు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి మీద దృష్టి పెడుతుంది. కాబట్టి ఈ చివరి 2-3 సంవత్సరాలు మాత్రం వృద్ధిలో చాలా అత్యున్నతమైన స్థాయిలో అయితే ఉంటుంది కూటమి పాలన అయితే తెలుస్తుందండి. ఇక క్యాపిటల్ విషయానికి వస్తే తెలుగు రాష్ట్రాలు విడిపోయి 11 ఏళ్ళు అవుతున్నా కూడా ఆంధ్రప్రదేశ్కి రాజధాని ఉంది, కానీ ఫిజికల్గా అభివృద్ధి చెందలేదు. మనం చూసాం 2014-19 మధ్య నత్తనడకన సాగింది. 2019లో జగన్ గెలిచిన తర్వాత అసలు 3 రాజధానులు అంటూ అమరావతిని పక్కన పడేశారు, రాజధాని అభివృద్ధి లేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చింది. 3 ఏళ్లలో అమరావతికి ఒక రూపం తీసుకొస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్తూ ఉన్నారు. మరి ఈ 4 ఏళ్లలో అయినా అదేనా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటారా? 2014లో ఎప్పుడైనా ఒకటేనండి, ఆ రాష్ట్రం ఎంత పెద్దది ఎంత గొప్పది అనేది కాదు, ఆ రాష్ట్రానికి ముఖద్వారంగా ఉండే రాజధాని ఎలా ఉందనేది ఇంపార్టెంట్. మేము ఇక్కడ ముందు ఈ విషయంలోకి వెళ్ళేటప్పుడు ఒకటి అడుగుతాను. ముంబై జీడిపి ఎంత? ముంబై జీడిపి ఈరోజు $320 బిలియన్ అండి. అంటే పాకిస్తాన్ అంతా, పాకిస్తాన్ కంటే కొంచెం తక్కువ ముంబై ఆదాయం. హైదరాబాద్ జీడిపి సుమారు $100 బిలియన్. ఆంధ్రప్రదేశ్ జీడిపి ఎంత అంటే ఇప్పుడు అంటే $100 బిలియన్ హైదరాబాద్ అండి. ఒక్క హైదరాబాద్ ఇన్కమ్, హైదరాబాద్ జీడిపి $100 బిలియన్. మొత్తం తెలంగాణ జీడిపి మొత్తం చూస్తే ఎంత అంటే $160 బిలియన్. అంటే హైదరాబాద్ ఇన్కమ్మే ఎక్కువ. 217 చదరపు కిలోమీటర్లో ఉండే ఒక హైదరాబాదు
ఒక 500 చదరపు కిలోమీటర్లు అనుకోండి. హైదరాబాద్ ఇన్కమ్ $100 బిలియన్, మిగిలిన తెలంగాణ అంతా కలిపితే $60 బిలియన్. అంటే హైదరాబాద్ ప్రాముఖ్యత అర్థమైంది. కానీ ఆంధ్రప్రదేశ్ వస్తే వైజాగ్ జీడిపి $40 బిలియన్, మొత్తం ఆంధ్రప్రదేశ్ $200 బిలియన్. అంటే ఒక అర్బన్ ఏరియా, అంటే ఒక రాజధాని, ఒక కేంద్ర నాడీ మండల వ్యవస్థగా పనిచేసే ఒక రాజధాని ముఖద్వారం అనేది ఇంపార్టెంట్ అండి. ఇది ఇప్పుడు ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. ఇప్పుడు జపాన్ తీసుకుందాం. మొత్తం $4 ట్రిలియన్ దాని ఆర్థిక వ్యవస్థ అయితే ఒక్క టోక్యో నగరమే $1 ట్రిలియన్ దాకా ఉంటుందండి. అది అర్బన్ వ్యవస్థ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళండి, చెన్నైకి వెళ్ళండి, తమిళనాడులో జీడిపి ఎంత $100 బిలియన్ దాకా ఉంటుంది. మొత్తం తమిళనాడు ఇన్కంలో చెన్నై ఎక్కువ, మొత్తం కర్ణాటక జీడిపిలో బెంగళూరు ఎక్కువ. మరి ఆంధ్రప్రదేశ్కి రండి, ఆంధ్రప్రదేశ్లో సిటీ అనేది లేదు, వైజాగ్ $40 బిలియన్, అది ఏదో పక్కన ఉంది. రాజధానిగా అభివృద్ధి చేసుకున్నదే అభివృద్ధికి కేంద్రం అయ్యి ఉండడం అనేది సహజంగా ఉంటుంది దేశంలో, ముఖ్యంగా ముంబై ఇలాగా. ఇప్పుడు రాజధానే లేదు, దానికి ముఖద్వారమే లేదు, అంటే అడ్రస్ లెస్దే ఆంధ్రప్రదేశ్. 2014లో మనకి విభజన అయిన తర్వాత 14 నుంచి ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది. ఏం చేస్తున్నాయి? మొట్టమొదటికి వచ్చిన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ 2014-19 దాకా ఏదో వేశారు, కానీ అమరావతి డెవలప్ చేయలేకపోయారు. దానివల్ల ఓటమి కూడా ఎదుర్కొన్నారు, అదొక ప్రధానమైన కారణం. తర్వాత 2019 నుంచి 24 మధ్యలో ఇప్పుడు వచ్చింది ఈ పొలిటికల్ క్రమం. ఆ క్రమాన్ని ముందుకు తీసుకెళ్లకుండా ఏం చేశారు? వైసీపీ గవర్నమెంట్లో 3 రాజధానులని అమరావతి ల్యాండ్ పూలింగ్ లైన్ని పక్కన పడేశారు. ఏదో ఖర్చు పెట్టిన డబ్బులు కూడా పక్కన పడేశారు. అక్కడ కోబ్రాలు పాములన్నీ తిరిగింది. 3 రాజధానులకు వెళ్ళారు. 3 రాజధానులు అభివృద్ధి చేయగలుగుతారా? చేయలేరు. ఇంప్రాక్టికల్గా అయింది, అదే ఒక ఇన్కంక్లూజివ్గా మిగిలిపోయింది. ఇప్పుడు 10 సంవత్సరాలు వేస్ట్ అయింది. 1 సంవత్సరం కూటమి 11 సంవత్సరాలు. ఇది మళ్ళీ అమరావతికి వెళ్ళి రీస్టార్ట్ చేశారు మోడీ గారు వెళ్ళి. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ 60,000 కోట్లు పెట్టారు, ఇంకా లక్షల కోట్లు కావాలి దాన్ని. ఇప్పుడు అమరావతి నిర్మాణం అంటే మీరు అడిగినట్టు ఈ కూటమి ప్రభుత్వం అవ్వబోయే 2029 కూడా అమరావతి కంప్లీట్ కాదు. కానీ ఈ కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా కేంద్రంలో ఉంది కాబట్టి దాని సహకారం తీసుకుని ఇప్పుడైనా డిటర్మినేషన్, సంకల్పంతో చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టర్మ్లో చేసినట్టు కాకుండా చాలా సంకల్పంతో పనిచేస్తున్నారు. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అమరావతికి మొత్తం ఒక స్వరూపాన్ని ఇవ్వగలుగుతారు. అంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్స్ ఏంటి, ఇన్ఫ్రా ఏంటి, కొత్త టెక్నాలజీ ఏంటి, సోలార్ ఇవేంటి, విద్యా వ్యవస్థల ప్రధానమైన కార్యాలయాలు, కేంద్ర కార్యాలయాలు, రాష్ట్ర కార్యాలయాలు పెట్టడం, ఒక బ్లూ ప్రింట్ ఇవ్వడం, ల్యాండ్ పూలింగ్, ఒక స్ట్రక్చర్ ప్లాన్డ్ సిటీగా డెవలప్ చేయడం, 21st century 22 century యొక్క సిటీని దానికి స్వరూపం ఇవ్వడం, వచ్చే క్లైమేట్ చేంజ్ని తట్టుకునే విధంగా ఉండడం, వచ్చే క్లైమేట్ చేంజ్ అంటే సోలార్ సిటీ అని, ఇలా నెక్స్ట్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి ఆలవాల అవ్వడం, ఒక భవిష్యత్తు విజన్తో ఆ అమరావతికి పూర్తి స్వరూపాన్ని ఇవ్వగలిగితే వచ్చే కొన్ని దశాబ్దాలకు అది పూర్తవుతుంది. ఎప్పుడు కూడా నగర నిర్మాణం ప్రపంచ చరిత్రలో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ తీసుకున్న ఒక నగర నిర్మాణం అనేది ఒక దశాబ్దాల్లో కూడా అవదండి, శతాబ్దాల్లో అవుద్ది. ఇది ఆధునిక యుగం కాబట్టి ఒక దశాబ్దాల్లో అవుతుంది. తొందరగా పెట్టుకుంటున్నాం. ప్లాన్డ్ సిటీ డెవలప్మెంట్ అంటే ఈ కూటమి దానికి పూర్తి స్వరూపం, ఒక స్కెలిటల్ క్రియేట్ చేయగలగాలి, అప్పుడే అది క్రియేట్ చేయగలుగుతుంది. పరిపాలన వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి అనేది కూటమి విధానం, నినాదం. ఆ విధానంతోనే 2024 ఎన్నికల్లో గెలిచారు కూడా. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటోంది 3 రాజధానుల వల్ల సమాన 3 రాజధానుల బదులు ఒకే రాజధాని అభివృద్ధి చేయడం వల్ల సమాన అభివృద్ధి ఉండదు, ఒకే చోట అభివృద్ధి అంతా కేంద్రీకృతం అవుతుంది అని చెప్పేసి. నిజమేనా ఇది? ఎస్ అండి. ఇప్పుడు వైసీపీ పాలనలో మేము సంతులన అభివృద్ధి, ఓకే, డిస్పారిటీస్ లేకుండా ఈక్వల్ డెవలప్మెంట్ ఆఫ్ ది ఎంటైర్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చేయాలి. ఒకప్పుడు హైదరాబాద్ అలా చేయడం, అక్కడ అభివృద్ధి చెందడం వల్ల, అభివృద్ధుల అంతరాల వల్ల ఈ డిస్పారిటీస్, డెవలప్మెంటల్ డిస్పారిటీస్ వల్ల ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. అలా కాదు, ఇప్పుడు రాయలసీమ అదేవిధంగా ఉత్తరాంధ్ర, ఈ ఆంధ్రాలను అన్నిటికీ సమాన అభివృద్ధి కోసం 3 రాజధానులు 3 ప్రాంతాలు అనుకుంటే, ఉత్తరాంధ్రలో అక్కడేమో వైజాగ్, ఇక్కడ ఆంధ్రలో విజయవాడ, గుంటూరు ఏరియా, అదేవిధంగా కర్నూలు, రాయలసీమ డెవలప్ చేస్తే సంతులన అభివృద్ధి చెందుతుందని వెళ్ళింది. కరెక్టే. సంతులన అభివృద్ధి కోసం 3 రాజధానులు చేసుకోవాలా లేదనే తర్వాత విషయం. ముందైతే సంతులన అభివృద్ధికి ఆ కాన్సెప్ట్ తోటి వెళ్ళింది. కానీ 3 రాజధానులు అభివృద్ధి చేయగలుగుతారా? చెయ్యలేరు. కాబట్టి 5 సంవత్సరాలు దానికి ఒక రూపం కూడా రాలేదు. ప్రజాస్వామ్యంలో లీగల్ ప్రాబ్లమ్స్ అడ్డొచ్చినాయి అని చెప్పడానికి లేదు, నువ్వు కూడా దాన్ని అధిగమించావా లేదనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. నేను వైజాగ్ వెళ్ళిపోతానంటే వైజాగ్ వెళ్ళలేకపోయారు. ఎందుకు? లీగల్ ప్రాబ్లం అడ్డొచ్చినాయి అంటే కుదరదు. లీగల్ ప్రాబ్లమ్ని అధిగమిస్తేనే ప్రజాస్వామ్యం. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఒకటి ఉంటుంది, డెమోక్రసీ మే డిలే బట్ ఇట్ కెన్ డెలివర్.
డెమోక్రసీ అనేది అడ్డుకున్నా మనం ముందుకెళ్ళాలి. ఇప్పుడు చూడండి, ప్రపంచంలో ఇప్పుడు అక్కడ డ్రాగన్ చైనా ముందుకు వెళ్ళిపోయింది, లీగల్ ప్రాబ్లమ్స్ ఉండవు అక్కడ. వన్ సైడ్ పాలసీ ఏమైందో తెలుసు, అభివృద్ధిలో ఏమైందో తెలుసు, విడిపోవడానికి సిద్ధంగా ఉంది సంపద ఉన్న అక్కడ, ఎందుకంటే ప్రజాస్వామ్యం హక్కులు లేవు. ఇక్కడ భారతదేశం ఇప్పుడు ఏలిగే డ్రాగాన్ని మించి వెళ్తుంది. ఇది ఒక పెద్ద లెసన్ అనమాట. ఇప్పుడు లీగల్ ప్రాబ్లం అడ్డు వచ్చినాయి అంటే 3 క్యాపిటల్ ద్వారా సమాన అభివృద్ధి అంటే 3 క్యాపిటల్లే ఇంప్రాక్టికల్. అభివృద్ధికి ఎన్నో రకాలు ఉంటాయి, క్యాపిటల్లో చేయవలసిన అవసరం లేదు. ఇప్పుడు కూటమి వచ్చింది, ఒకటే రాజధాని కేంద్రీకరణ, మళ్ళీ కేంద్రీకరించేలాగా అమరావతి అభివృద్ధి అంటున్నారు. కానీ నా దృష్టిలో అమరావతి అభివృద్ధి చేయండి, ఒక ముఖద్వారంలాగా ఒక 1,62,000 చదరపు కిలోమీటర్లతో 5.5 కోట్ల మంది ప్రజలతో 1040 కిలోమీటర్లతో కోస్తా తీరంతో విపరీతమైన ట్రెమండస్ నేచురల్ ప్రకృతి వనరులతో ఉన్న మానవ వనరులతో ఉండి అద్భుతమైన ప్రగతికి అంటే ఒక డెవలప్మెంటల్ హాట్స్పాట్గా అంటే సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్, ఏషియన్ టైగర్స్ లాగా థాయిలాండ్, మలేషియా, తైవాన్ ఇలా అభివృద్ధి చెందడం వాళ్ళకంటే ఎక్కువ పొటెన్షియల్ ఇక్కడ ఉండి ఇక్కడ సమాన అభివృద్ధికి వేరే మార్గాలు ఉంటాయి. రాజధాని ముఖద్వారం ఒకటి పెట్టుకోవాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవి పెట్టుకుని సమాన అభివృద్ధి కోసం. అంటే ఏంటి? సమాన అభివృద్ధి కోసం ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ అని ఒకటి రిలీజ్ చేశారు. సమాన అభివృద్ధి, వైజాగ్లో క్యాపిటల్ లేకపోయినంత మాత్రాన వైజాగ్ అభివృద్ధి చెందదా? ఇప్పుడు రాయలసీమలో క్యాపిటల్ లేనంత మాత్రాన రాదా? ఇలా భారతదేశంలో లేవా అనేది పెద్ద క్వశ్చన్. అది అంటే రాజధాని ఉన్న ప్రాంతం అనేది అభివృద్ధి ఎప్పుడు ఉంటుంది, అది సహజంగా జరిగిద్ది ఎక్కడైనా. కానీ రాజధాని లేని ప్రాంతం కూడా అభివృద్ధి చెందిద్ది. ఇప్పుడు ఢిల్లీ రాజధాని, మరి ముంబై అభివృద్ధి ముంబై మించిపోలేదా? ఢిల్లీని మించిపోయి ఉంది కదా. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ మద్రాసు రాజధాని, ఇప్పుడు మా చెన్నై రాజధాని తమిళనాడుకి, మరి కోయంబత్తూరు, అప్పరల్ వీటిలో ఎక్కడికి వెళ్ళి ఇండస్ట్రియల్, కోయంబత్తూరు ఇండస్ట్రియల్ రీజన్ ఎక్కడ ఏ స్థాయిలో వెళ్ళిపోయింది ప్రపంచంలో రెడీమేడ్ గూడ్స్ వీటి విషయంలో. అది ఇక్కడ ఇంపార్టెంట్. ఇక్కడ అంటే అభివృద్ధికి రాజధాని చేయవలసిన అవసరం లేదు. రాజధాని 3 రాజధానుల చేత డబ్బులు అయ్యి ఒక రాజధానికే పెద్ద ఇబ్బందికరంగా ఉంది. అందువల్ల అభివృద్ధి వేరు, రాజధాని వేరు. సో 3 రాజధానుల పనులు ఒక అభివృద్ధి పెట్టినా, ఒక రాజధాని పెట్టిన అమరావతిని ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం సమతుల్యమైన అభివృద్ధికి ఏం చేస్తుంది అంటే మన బడ్జెట్లను వాళ్ళు క్లియర్గా చెప్పారు. ప్రతి జిల్లాకి ఇవి ఉంటాయి, ప్రతి చోట నగరాలను వేస్తాం, స్మార్ట్ సిటీలు డెవలప్ చేస్తాం, ప్రతి జిల్లాకి ఒక్కొక్క పరిశ్రమ కింద మేము డెవలప్ చేస్తాం, రాయలసీమకి అవసరమైతే స్పెషల్ ప్యాకేజీలు తెచ్చుకుంటాం, సమతుల్య అభివృద్ధికి నేను ఏం చేయాలో చేస్తానని పూర్తిగా ఒక బడ్జెట్లో దానిపైనే పూర్తి కేంద్రీకరణ జరిగింది. అంటే సమతుల్య అభివృద్ధిని ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో కూడా త్యాగం చేయడం లేదు. అమరావతి అనేది ఒకదాని 3 రాజధానుల బదులు డెవలప్ చేసిన అనేది మనకి ఇక్కడ సుస్పష్టంగా మనకి ఇక్కడ తెలుస్తుంది. మరి వచ్చే 4 సంవత్సరాలు దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేస్తారనే దాని మీద 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ మాట్లాడుకోవచ్చు. ఇక ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్ట్ 2014లో కూటమి టీడీపీ బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ టెన్యూర్లో పూర్తి చేస్తాము అని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పారు. పూర్తి చేయలేకపోయారు. 2019లో జగన్ వచ్చారు, మేము పూర్తి చేస్తామన్నారు. 2-3 ఇప్పటికి పూర్తి చేస్తాం 21కి 23కి అని చెప్పారు. బట్ పూర్తి చేయలేకపోయారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చారు. చంద్రబాబు నాయుడు చెప్తూ ఉన్నారు, ఎంజీరావు గారు 2029 కల్లా ఆంధ్రప్రదేశ్ జీవనాడి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి తీరుతాము అని చెప్పేసి. ఏంటి ఎంతవరకు కూటమిలో ఉన్న ప్రతి నేత అంటే ప్రధాన నేతలు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ నేతలు కూడా చెప్తారు ఎట్టి పరిస్థితుల్లో పోలవరం కంప్లీట్ చేస్తారు. ఈ పోలవరం అనేది ఒక ఇంకంక్లూజివ్ గత 50 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. సినిమాలు కూడా తీశారు పోలవరం అది ఎప్పుడు అలాగే ఉంటుంది అది. కానీ 2014లో విభజన తర్వాత పోలవరం దానికి రీబర్త్ అయిందని చెప్పుకోవాలి. ఇంకా అక్కడి నుంచి సంకల్పం అనేది మొదలైంది. 2014-19 మధ్య పోలవరానికి చాలా ప్లాన్ చేశారు, చాలా నిధులు వచ్చినాయి, అన్నీ చేశారు. కానీ ఈవెన్ కంపెనీలు కూడా మార్చడం జరిగింది. 2019-24 మధ్య నత్త నడక జాగింది. యాక్చువల్లీ కంప్లీట్ అయ్యి ఉండాలి. ఫస్ట్ దాంట్లో పునాదిని 5 సంవత్సరాల పాలన అది కంప్లీట్ చేసి ఉండాలి. ఎందుకంటే పోలవరం ప్రాధాన్యత అంత ఉంది ఆంధ్రప్రదేశ్కి. దాన్ని జీవనాడి అంటారు. ఇట్స్ అ లైఫ్ లైన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అందుకనే ఇది విభజన చట్టంలో కూడా అది ప్రధానమైన విషయం అయింది పార్లమెంట్ చర్చల్లో కూడా. ఎందుకు అంటే పోలవరం అనేది గోదావరి ఎక్కువ నిరుపయోగం అవుతున్న నీటి ఎక్కువ నిరుపయోగం అయ్యే నదుల్లో దక్షిణ భారత రివర్లో గోదావరి ఒకటి. గోదావరి పెద్దదైన ఇప్పుడు రెసిడ్యువల్ లోవర్ రైపేరియన్ అంటే నదికి చివరి దశలో ఉంటుంది కాబట్టి దానికి ఎక్కువ వినియోగించుకుంటే అవకాశం ఉంటుంది. పైన మహారాష్ట్ర నుంచి, కర్ణాటక నుంచి, ఈ తెలంగాణ నుంచి, ఛత్తీస్గఢ్ ఈ రాష్ట్రాల నుంచి వచ్చే గోదావరి నది పరివాహక ప్రాంతంతో కలిపి నదే కాకుండా ఈ పరివాహక ప్రాంతం నుంచి వచ్చే నది నీటి వనరులు నిరుపయోగంగా ఉపయోగించుకోలేనివి ఉపయోగించుకునే అవకాశం ఆంధ్రప్రదేశ్కి ఉంటుంది.
పోలవరం అక్కడ కట్టబడదు. ఎప్పుడు లోవర్ రైపేరియన్ స్టేట్లోనే అది ఉంటుందన్నమాట. ఇప్పుడు పోలవరం అనేది ఉంటే 960 మెగావాట్ల విద్యుత్ శక్తి వస్తుందండి. జల విద్యుత్ శక్తి చాలా ఇంపార్టెంట్. అంటే 1000 మెగావాట్లు సుమారు ఊహించండి. అసలు అది కూడా పొల్యూషన్ లేకుండా, క్లైమేట్ చేంజ్ ప్రాబ్లం ఏమీ లేకుండా వస్తుంది. అంతటి జల విద్యుత్ శక్తి ప్రాజెక్ట్ ఉంటుంది. 3 లక్షల హెక్టార్లకి నీటిపారుదల వస్తాయి. ఎస్పెషల్లీ రాయలసీమ, కావేరి రాయలసీమకు కూడా అది ఉపయోగపడుద్ది పరోక్షంగా వెళ్ళి. సో ఇంతటి ప్రాజెక్ట్ ఇది. వైజాగ్కి నీళ్లు కరువు. వైజాగ్ అనేది గ్లోబల్ సిటీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ. అలాంటి సిటీకి నీటి కరువు. అక్కడ కొన్ని టీఎంసీ వాటర్, అది 80 టీఎంసీ వాటర్. అక్కడ ఇండస్ట్రియల్ మామూలుగా డెవలప్ అవ్వదు, అంత బాగుంటుంది. సో జీవనాడి విధంగా పారిశ్రామిక, వ్యవసాయ, సామాజిక, ఆర్థిక అభివృద్ధికి అన్నిటికీ ఇది ఒక జీవనాడి. ఈ ప్రాజెక్టు నత్తనడక కొనసాగింది. ఓకే, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనికి ఒక అవకాశం దొరికింది. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టు, మల్టీపర్పస్ ప్రాజెక్టు నిర్మించడానికి కావాల్సిన శక్తి, సామర్థ్యాలు ఆంధ్రప్రదేశ్కు లేవు. ఎందుకంటే అది 2017 అది మొదలుపెట్టినప్పుడు ఖర్చు 16,000 కోట్లు, 2014-15లో ఖర్చు అనుకున్నాం. 2017-18 ధరలకే అది 48,000 కోట్లకి పెరిగింది. ఇప్పుడు 2024-25 రేట్ల ప్రకారం దాని ఖర్చు సుమారు 70,000 కోట్లు ఉంటుంది. ఎక్కడి నుంచి ఉంది డబ్బు? మన బడ్జెట్లోనే 5,000 కోట్లు కేటాయించాం, 5,095 కోట్ల దాకా. దాని నిర్మాణానికి ఎక్కడి నుంచి వస్తే డబ్బులు అంటే ఒక అద్భుతమైన, నేను మొట్టమొదటిలోనే చెప్పాను ఈ చర్చకు ముందు, ఒక అద్భుతమైన చారిత్రాత్మకమైన ఆపర్చునిటీ వచ్చింది. కేంద్ర ప్రభుత్వంలో ఇది ఉంది కాబట్టి కేంద్రం నుంచి నిధులు తెచ్చుకుంటాం. కేంద్రంలో విభజన చట్టంలో ఇది ఉంది కాబట్టి మాకు నిధులు ఇవ్వండి, మేము కేటాయించాలని నిధులు తెచ్చుకుంటాం. అవసరమైతే రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు జరిపిపోతే ఆ డబ్బుల్ని తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో నాబార్డు నుంచి, అక్కడి నుంచి రుణాలు తెచ్చుకుని, ప్రపంచ బ్యాంకుని తెచ్చుకుని ఆ నిర్మాణం పూర్తి చేయాలి. ఎందుకంటే అది నిర్మాణం పూర్తయిందంటే ఆంధ్రప్రదేశ్లో ప్రగతి అనేది, వృద్ధి రేటు అనేది 2% వృద్ధి రేటుని ఎక్కువ చేసే కెపాసిటీ ఒక పోలవరం ప్రాజెక్టుకు ఉందండి. అంతటి గొప్ప ప్రాజెక్టుని ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేయాలని సంకల్పంతో ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, కూటమి నేతలు కూడా మొత్తం దాని మీద సంపూర్ణంగా దృష్టి పెట్టున్నారు. ప్రజలకి వాళ్ళు ప్రతిజ్ఞ చేసి చెప్పారు. ఏది ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో 2029కి పూర్తి చేస్తామని. కేంద్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి అక్కడ మోడీ గారు కూడా చేయవలసిందే చేస్తారు, చేస్తున్నారు. దానికి కావాల్సిన నిధులు వస్తున్నాయి. 2029 లోపే 28 నాటికి ఆ ప్రాజెక్టుని కంప్లీట్ చేస్తారు అనేది వాళ్ళ సంకల్పం అని చెప్తుంది. కంప్లీట్ చేయకపోతే ప్రజల ముందుకు రావడం అనేది కుదరదు కూడా. వాళ్ళు కంప్లీట్ చేస్తారు, చేస్తేనే వాళ్ళు ఎలక్షన్. ఇప్పుడు అమరావతి అనేది ఇంకా 2 దశాబ్దాలు పట్టవచ్చు, ఒక పూర్తి స్వరూపం ఇవ్వగలుగుతారు. కానీ కూటమి ప్రభుత్వం మేము పూర్తిగా చేసాం, టోటల్గా ఇది జాతీయం చేస్తున్నామని చెప్పగలిగే ఒకే ఒక అతిపెద్ద ప్రాజెక్ట్ అమరావతి తర్వాత ఇది. దీన్ని కంప్లీట్ చేస్తే మాత్రం గొప్ప విజయం. కంప్లీట్ చేసే విధంగానే ఇప్పుడు ట్రెండ్ చూస్తే నిధులు ఏంటి, వాళ్ళ అభివృద్ధి ఏంటి, ఈ కంపెనీ ఏంటి, క్వాలిటీ, ఇవన్నీ చూస్తే 2029కి పూర్తి అయ్యేటట్టు ఈ ప్రాజెక్ట్ ఉందండి. ఇక ఏ పార్టీ అధికారంలో ఉన్న లిక్కర్ మాఫియా కానీ లేదంటే శాండ్ మాఫియా కానీ విచ్చలవిడిగా రెచ్చిపోతూ ఉంటుంది. 2014 నుంచి 19 మధ్య కాలంలో వైసీపీ ఆరోపణలు చేసింది. 2019 నుంచి 24 మధ్య కాలంలో టీడీపీ ఆరోపణలు చేసింది. ఇప్పుడు మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపణలు చేస్తూ ఉన్నారు. కూటమి నేతలు యథేచ్ఛగా ఇసుక దోపిడీ చేస్తూ ఉన్నారు, లిక్కర్ బిజినెస్ చేస్తూ ఉన్నారు అని చెప్పేసి. అంటే ఏ పార్టీ అయినా అధికారంలో ఉంటే ఇంకా ఇది కామన్గానే చూడాలంటే ఇక్కడ ఒక ప్రధానమైన విషయం ఉంది. ఇది కూడా చాలా నిగూఢంగా ఉంటుంది. వైసీపీ పాలనలో లిక్కరో శాండో కొనసాగిరి. ఎందుకంటే అభివృద్ధికి, పథకాలకి ఎక్కువ డబ్బులు వచ్చేది లిక్కరో శాండ్ మీదే. అదనమాట. ఇప్పుడు కూడా సుమారు 25,000 నుంచి 30,000 కోట్లు ఇన్కమ్, మొత్తం ఇన్కమ్, ఎక్కువ ఇన్కమ్ అంటే సుమారు 20% వరకు ప్రధానమైన ఆదాయ వనరు లిక్కర్. అదేవిధంగా శాండ్ మీద కొన్ని డబ్బులు వస్తాయి. ఇది అంటే ఏ ప్రభుత్వం వచ్చిన భారతదేశంలో ఏ రాష్ట్రం తీసుకున్నా దాన్ని నేను ఒకటే అంటాను, రాజ్యాంగ ఆధారిత చర్చ చూస్తే రాజ్యాంగంలో డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అని ఉంటుందండి. ఆదేశ సూత్రాలను ఉంటాయి. అందులో ఆర్టికల్ 40 అంటే 37 ఈ భాగంలో ఉంటుంది అనమాట. ఆదేశ సూత్రాల్లో ఏమైనా ఉంటుందంటే ప్రొహిబిషన్ అని ఉంటుంది, టోటల్ ప్రొహిబిషన్. అంటే లిక్కర్ని టోటల్గా బ్యాన్ చేయమని ఉంటుంది రాజ్యాంగంలో. అంటే ఏ రాష్ట్రం కూడా దాన్ని సాహసం చేయలేకపోతుంది 75 సంవత్సరాలైనా రాజ్యాంగం అమల్లోకి వచ్చి. ఎందుకంటే పథకాలకు డబ్బులు ఉండవు. అందుకే లిక్కర్ అమ్ముకుని పరిపాలన చేస్తున్నాయా అనే విధంగా ఉందన్నమాట. అంటే రాజ్యాంగ ఆధారిత పాలన జరగడంలే, సామాజిక న్యాయం ఇంకెక్కడ వస్తుంది. ఒక పక్కన పథకాల రూపంలో ప్రజలకు డబ్బులు ఇస్తూ మళ్ళీ వాళ్ళ జేబులకి చేతులెట్టి ఈవినింగ్కి మందు బాటిల్ ద్వారా మళ్ళీ డబ్బులు గవర్నమెంట్ తీసేసుకుంటుంది. ఇది ఏ రాష్ట్రంలో కొనసాగడం లేదండి.
కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వానికి వైసీపీ పాలనకి డిఫరెన్స్ చూస్తే ఇద్దరూ రాజ్యాంగ పాలన చేయడం లేదు. ఎందుకంటే ఇప్పుడు లిక్కరో శాండ్ మీద ఎక్కువ డబ్బులు ఆధారం ఉంటేనే కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరిగేటట్టు ఉన్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారైనా జగన్మోహన్ రెడ్డి గారైనా ఆ లిక్కరో శాండ్ని జాగ్రత్తగా వ్యాపారం కింద చేసి ఆ డబ్బుల్ని అభివృద్ధికి ఉపయోగించుకోవాల్సిందే. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన అంశం ఉంది. ఈ లిక్కరో శాండ్ అనేది ఈజీ మనీ. ఈ లిక్కరో శాండ్ అనేది సేల్ చేయడం, కాంట్రాక్ట్లు అనేవి, లైసెన్సింగ్ పాలసీ అనేది, ఇవన్నిటిలో ఎవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఈ డబ్బు లీకేజ్ అవుతుందా, వచ్చే ఆదాయం అంతా గవర్నమెంట్కి వెళుతుందా, దాన్నే లిక్కర్ స్కామ్లు, శాండ్ స్కామ్లు అంటారన్నమాట. ఇప్పుడు వైసీపీ పాలనలో లిక్కర్ స్కామ్ జరుగుతున్నట్టు ఇక్కడ మనకు ఆధారాలు దొరుకుతున్నాయి, చాలామంది అరెస్ట్ అవుతున్నారు. అంటే లిక్కర్ మీద వచ్చే ఇన్కమ్ అంతా అభివృద్ధికి గవర్నమెంట్కి వెళ్ళలేదు, లీకేజ్ అయిపోయింది, కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోయింది. శాండ్ కూడా కొంతమంది చేతిలో శాండ్ దోపిడీ జరిగిపోయింది. శాండ్ అంటే ఘోరమైన దోపిడీ, ఎస్పెషల్లీ ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, గోదావరి పరివాహక ప్రాంతంలో, కృష్ణా పరివాహక విజయవాడ ఏరియాలో, అక్కడ తుంగభద్ర దగ్గర, రాయలసీమ అక్కడ పెన్నా నది దగ్గర విచ్చలవిడి పర్యావరణాన్ని పక్కన పెట్టి కూడా వెళ్ళిపోయింది. పర్యావరణ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అయితే 100 కోట్ల పెనాల్టీ కూడా వేసిందంటే కృష్ణానదిలో డీసిల్టేషన్ ప్రాసెస్లో ఎంత విచ్చలవిడితనంతో అది దోపిడీ జరిగిందో తెలుస్తుందన్నమాట. అంటే ఈ శాండు, లిక్కర్ అనేది వచ్చే ఆదాయ వనరు ప్రజా సంక్షేమానికి, అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వానికి మొత్తం వస్తుందా, ఈ మధ్యలో ఈ లైసెన్సుల రూపంలో ఎవరైనా దొబ్బేసి లిక్కర్ శాండ్ స్కామ్ చేస్తున్నారా, అది ఇంపార్టెంట్. ఇప్పుడు వైసీపీ పాలన అవి కొనసాగింది. ఇప్పుడు కూటమి పాలనలో అవి కొనసాగుతున్నాయా లేదా అంటేది ఇప్పుడు పరిశీలించాలి. కొనసాగుతున్నాయి అంటే ఈ శాండ్ పాలసీ, న్యూ శాండ్ పాలసీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన దాంట్లో అక్కడ ఇలాగ ఆదాయ వనరు కొంతమంది చేతుల్లోకి వెళ్ళిపోవడం, ఇసుక దాంట్లోకి వెళ్ళిపోవడం కుదరదు. ఈ లిక్కర్ పాలసీ కూడా కొంచెం చాలా రేషనల్గా తీసుకొచ్చారు, లీకేజీలు అరికట్టడం. సో ఈ విధంగా చూస్తే లిక్కరో శాండ్ పరిపాలన ఇద్దరు చేశారు. ఈ లిక్కరో శాండ్ పాలసీ పూర్తిగా దాని ఆదాయ వనరుగా అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వ వనరుకి వెళ్తుందా, ఆ ఖజానాకి, మధ్యలో వాళ్ళు దొబ్బేస్తున్నారంటే కూటమి పాలన ఇది మెరుగుపడిందని అయితే నేను స్పష్టంగా చెప్పగలుగుతానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో చూసాం మనం ఎంతమంది కూటమి నేతల మీద కేసులు పెట్టారు. అది కరెక్టా కాదా అనేది వేరే విషయం. చట్టం తన పని తాను చూసుకుంటుంది అని చెప్పి చాలామందిని అరెస్ట్ చేశారు, ఇబ్బందులు పెట్టారు, కొట్టారు, వేరే ట్రీట్మెంట్ ఉపయోగించారు అని చెప్పి కొంతమంది నేతలు కూడా ఆరోపణలు చేశారు. ముఖ్యంగా రఘురామకృష్ణరాజు లాంటి వాళ్ళు, అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, ధూళిపాళి నరేంద్ర అండ్ దేవినేని ఉమా, కొమ్మారెడ్డి పట్టాభి వీళ్ళందరూ కూడా అరెస్ట్ అయ్యారు కదా. ఇప్పుడు టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వల్లభనేని వంశీని ప్రతిరోజు చూస్తూ ఉన్నాం. అతన్ని నందిగం సురేష్ 2-3 సార్లు అరెస్ట్ అయ్యారు. అండ్ పేర్ని నాని మీద కేసులు ఉన్నాయి, జోగి రమేష్ మీద కేసులు ఉన్నాయి. ఈ కక్ష సాధింపు రాజకీయాలు ఏంటి అంటే చట్టం తన పని తాను చూసుకోవచ్చు, కానీ ఉద్దేశపూర్వకంగా ప్రతిపక్ష నాయకుల్ని వేధించాలనే ఏదైనా కుట్ర జరుగుతోందా అప్పుడు కానీ ఇప్పుడు కానీ? మళ్ళీ నేను ఈ విషయానికి వెళ్ళే ముందు రాజ్యాంగం ప్రాతిపదికగానే వెళ్తాను. ఇక్కడ ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం, ప్రతిపక్షాల పాత్ర చాలా కీలకం. వీళ్ళు ఎంతసేపు రాజ్యాంగబద్ధమైన పాలన చేయాలి. మీరు విమర్శించుకున్నా, ప్రతి విమర్శ చేసుకున్నా అది రాజ్యాంగబద్ధంగా సాగాలి. ప్రతిపక్షాలు విమర్శించాలి, ప్రభుత్వాన్ని విమర్శించాలి, అది కాన్స్టిట్యూషనల్ డ్యూటీ. ఇది విమర్శిస్తుందని ప్రభుత్వం ఎప్పుడు కక్ష సాధింపుకి వెళ్తే అది ప్రజాస్వామ్యం కాదు, రాజ్యాంగ పాలన కాదు. ఈ విషయంలో ఎవరికి తీసిపోనట్టు వైసీపీ పాలన మీరు చెప్పినట్టు రఘురామకృష్ణరాజు గారు అయితే ఏంటి, ఆయన లాకప్లో ఆయన టార్చర్ ఏంటి అంటే అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పొచ్చు. చాలామంది జైలుకు కూడా వెళ్ళారు. ఆ విషయంలో ఇక్కడ కనపడుతుంది. కృష్ణ విషయంలో ఆయన ప్రజాప్రతినిధి ఎంపీ అయినా దేశంలో సంచలనం అయిపోయింది ఆ కేసు. తర్వాత ఒక్కొక్క కేసు దేవినేని ఉమా అని ఒక్కొక్క కేసు వెళ్ళి ఫైనల్గా గవర్నమెంట్ ఇంక ఎండ్ అయ్యే దశలో చంద్రబాబు నాయుడు గారే రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది. అక్కడ రాజకీయ కక్ష అనేది కనపడింది. రాజకీయ కక్ష అనేది, ఇల్లీగల్గా అరెస్టులు అనేవి, లాకప్లో బెయిల్ కొనసాగకపోవడం, ఇవన్నీ కొనసాగినాయి. ఈ విషయంలో నేను కాదు కదా ఎవ్వరూ కూడా దాన్ని తిరస్కరించలేదు. ఇప్పుడు కూటమి పాలన వచ్చిన తర్వాత కూడా చాలామంది అంటే రాజకీయ కక్షలా అంతకుముందు అవినీతి ఆరోపణల ద్వారా వెళ్తున్నారా అంటే ఇప్పుడు ఒక ఆయన అరెస్ట్ అయ్యారు. నేను పేర్లు కూడా ఏం చెప్పదలసలేదు, అరెస్ట్ అయ్యారు. ఆయన అరెస్ట్ అయింది ఏంటి, ఒక మామూలు కాదు, కానీ అసలైన అవినీతికి సంబంధించిన బియ్యం అక్రమ రవాణా అయినా ఇంకా జైలుకి వెళ్ళాలి. అంటే రాజకీయ కక్ష ఇది ఏంటి. తర్వాత అడవులు పెద్దిరెడ్డి గారు వీళ్ళు ఇంకా జైలుకి వెళ్ళాలి. సజ్జల అటవీకి చట్టాల ప్రకారం కేసులు అయ్యి, అంటే ఇవి రాజకీయ కక్షలు అనేది కాదు. ఇక్కడ ఏంటంటే ఎర్ర శాండిల్లో కేసులు పెట్టుకున్న వాళ్ళు, ఫారెస్ట్ చట్టాల ప్రకారం కేసులు నమోదైన వాళ్ళు, ఫారెస్ట్ ల్యాండ్ రికవరీ అవుతుంది, కానీ వాళ్ళు ఎందుకు జైలుకి వెళ్ళలేదు ప్రజలు చూస్తూ ఉంటారండి. అది
తర్వాత బియ్యం అక్రమ రవాణా, ఇప్పుడు అక్కడ ద్వారంపూడి వీళ్ళ మీద ఆరోపణలు ఉన్నాయి, వాళ్ళు జైలుకి వెళ్ళారా లేదా. కానీ మామూలు కేసుల్లో క్రైమ్ కేసులు వీళ్ళు వెళ్ళిన వాళ్ళు వెంటనే జైలుకి వెళ్ళిపోతున్నారు రాజకీయ నాయకులు. ఇప్పుడు కొడాలి, తర్వాత ఇలా బాబా కొంతమంది ఉన్నారు, వల్లభనేని వంశీ వీళ్ళు. సో ఇది ప్రధానం అంటే ఈ అరెస్టులు అనేవి రాజకీయ అంటే రెడ్ బుక్ పాలన అనేది ఒకటి విమర్శిస్తుంది వైసీపీ పాలన. రెడ్ బుక్ అంటే రెడ్ బుక్ అది కాన్స్టిట్యూషన్, ఇది అసలు పబ్లిక్లో నేనైతే రాజ్యాంగబద్ధంగా చూస్తే రెడ్ బుక్ అనే పదం పలకకూడదండి. ఎందుకంటే రాజ్యాంగం ప్రకారం నువ్వు చట్టాల ప్రకారం వెళ్ళండి. అక్కడ ఐపీసీ చట్టాలు ఉంటాయి, ఇప్పుడు బిఎన్ఎస్ఎస్ చట్టాలు ఉంటాయి, మనకి న్యాయ శిక్షా స్మృతులు, వాటి కోసం మాట్లాడండి, వాటి ప్రకారం పెట్టండి. కానీ రెడ్ బుక్ అనేది కుదరదు, అంతకుముందు ఈ బుక్ అని కుదరదు, ఆ బుక్ వైట్ బుక్ కుదరదు, బ్లూ బుక్లు, ఈ బుక్కులు అనేవి మాట్లాడకూడదు. అంటే నేను చెప్పేది ఏంటంటే వైసీపీ పాలనలో రాజకీయ కక్షల ప్రకారం జైలుకి కేసులు వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు వెళ్ళారు. ఈ కూటమి పాలనలో కూడా ఆ వాసనలు కనపడుతున్నాయి రాజకీయ కక్షలు. ఇది మంచిది కాదు. రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వం ప్రతిపక్షం మీ పాత్ర మీరు పోషించుకోవాలి. ఈ రాజకీయ కక్షలకు వెళ్ళడం వల్ల మళ్ళీ ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు మళ్ళీ ఇది ఇలా ఏంటంటే రిపీటెడ్ అయిపోతుంది, అన్ఎండింగ్ ఒక సర్కిల్, విసిఎస్ సర్కిల్ లాగా వెళ్ళిపోతుంది అనమాట. మీరు దాన్ని ఎండ్ చేయాలి. అంటే కూటమి ప్రభుత్వం వచ్చే 4 సంవత్సరాల పాటు రెడ్ బుక్ కాదు కదా, ఇది కాదు కదా, మీరు ఎవరి మీద అయినా అవినీతి కేసులు ఉంటే అవి స్పష్టంగా చెప్పి పెట్టండి. ఫారెస్ట్ వాళ్ళు ఆక్యుపై చేశారు, దాన్ని రికవర్ చేసుకుని ఇమ్మీడియట్గా వాళ్ళు జైలుకి వెళ్ళాలి, ఇంకొకళ్ళు చేయకూడదు. అది రాజకీయ కక్షగా చేసుకోరు. రాజకీయ కక్ష అనేది అన్నీ అనడం లేదు. లిక్కర్ స్కామ్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు తప్పు చేశారు, ప్రభుత్వానికి రావాలి, అది కరెక్ట్గా వెళ్ళేటట్టు చేయండి. అది రాజకీయ కక్షగా కనపడకుండా చేయాలి. అంతేగాని రఘురామకృష్ణన్ గారిలాగా రాజకీయ కక్షలాగా మాత్రం అది కనపడలే చేస్తే మాత్రం ప్రజలు గర్హిస్తారు. మళ్ళీ ఆయన ప్రభుత్వం వచ్చి నేను వచ్చిన తర్వాత మిమ్మల్ని జైలు పంపిస్తానని వైసీపీ అంటారు. ఇది ఎలా ఉంటుందంటే పాలన మీద దృష్టిని మరల్చడానికని ప్రజలు ప్రతి ఒళ్ళకి అర్థమవుతుంది. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, నేతల కంటే ప్రజలు తెలివైన వాళ్ళు. వాళ్ళ నాడి ఈజీగా పట్టుకుంటారు. వాళ్ళ నాడి ప్రకారం మనం వెళ్ళామనుకోండి రాజ్యాంగబద్ధంగా మంచిగా చూస్తారు. ఒక అద్భుతం అన్నమాట, అద్భుతమైన ప్రజాస్వామ్య పాలనకి కూటమి ప్రభుత్వం మంచిగా వెళ్తుందని నేను ఆశిస్తాను. సంపద సృష్టి అంటే అందరికీ గుర్తొచ్చే పేరు మన దేశంలో చంద్రబాబు నాయుడు. సంపద సృష్టిస్తా, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేస్తా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో ఉపాధి కరువైంది కాబట్టి యువతకు వలసల్ని ఆపేస్తాను అని చెప్పి ఎన్నికలకు ముందు చెప్పారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత అధికారం చేపట్టిన తర్వాత కూడా చెప్పారు. అది ఎంతవరకు వచ్చింది సంపద సృష్టి? దీని ముందు నేను వెళ్ళబోయే ముందు ఒకటి చెప్తానండి. చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేసేటప్పుడు ఒక విషయం నన్ను ఆకట్టుకుంది. ఆయన అన్నారు, ప్రచారం చేసేటప్పుడు ఒక మాట అన్నారు, మన ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నవాడు ప్రతి ఓడు బయటికి వెళ్తున్నాడు, అటు అమెరికా కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ వెళ్ళిపోతున్నారు, వీళ్ళకి ఇక్కడే నేను ఉపాధి కల్పిస్తాను అనే ఒక మాట ఆయన అన్నారు. అది నేను గమనించాను ఆ విషయం. ఇప్పుడు నేను అదే అడుగుతున్నా, ప్రతిరోజు మీరు ఎల్బీ నగర్ దగ్గర, హైదరాబాద్ ఎల్బీ నగర్ అంటే తెలియని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఒకళ్ళు ఉండరు తెలంగాణలాగా. ఎల్బీ నగర్ చౌరస్తా దగ్గర నిలబడి రాత్రి 3 గంటల నుండి తెల్లవారి 8 గంటలు, 5 గంటల పాటు, అంటే ఉదయం 3 గంటల నుంచి 8 వరకు, ఉదయం 8 గంటల వరకు 5 గంటలు గమనిస్తే కొన్ని వేల బస్సులు ఆంధ్రప్రదేశ్లో ప్రతి జిల్లా కేంద్రం నుంచి, ప్రతి పట్టణం నుంచి హైదరాబాద్ వస్తాయి. మళ్ళీ ఈవినింగ్ రివర్స్ అవుతాయి. ఏంటండి ఇది? ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నవాడు ప్రతి ఓడు హైదరాబాద్ రావాలా? అంటే ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేవా? మానవ వనరులు క్రియేట్ అవుతున్నాయి, డబ్బులు క్రియేట్ అవుతున్నాయి వ్యవసాయం నుంచి. అది హరిత విప్లవం వచ్చిన ప్రాంతం, ప్రపంచంలోని అత్యధిక వనరులు ఉన్న ప్రాంతం. ఇప్పుడు కోస్తా తీరం అనేది ఒక ప్రాంతం, అక్కడ కేజీ బేసిన్ ఉంది, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ ఉన్నాయి, వ్యవసాయ భూములు, కృష్ణా గోదావరి, సౌత్ ఇండియాలో ప్రవహించే నదులు, డెల్టాలు, అమృత తుల్యమైన డెల్టాలు అక్కడ ఉన్నాయి, మంచి వర్షపాతం అక్కడ ఉంది, ఒకే అద్భుతమైన 360 రోజులు సూర్యరశ్మి ఉంది. సో ఎంతో అభివృద్ధి, ప్రపంచంలో అత్యధిక వృద్ధి చెంది ఒక పెద్ద దేశమై అవుతే ఆర్థిక వ్యవస్థ నిర్మించే అంత వనరులు అక్కడ ఉన్నాయి. మానవ వనరులు కూడా అన్నీ ఎక్కువే అక్కడ. అమెరికా నుంచి పెట్టుబడులు పెట్టడానికి ఎన్ఐఏలు కూడా ఎక్కువ ఉన్నారు. ఇంత సంపద ఉన్నది. హైదరాబాద్ వెళ్ళాడండి మా కొడుకు, హైదరాబాద్లో ఉన్నాడు అంటే గొప్ప. హైదరాబాద్ లాంటి క్రియేట్ చేయలేరా? అక్కడ ఉపాధి కల్పించలేదా? ఇది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే అలాంటి మన వాళ్ళు బయటికి వెళ్ళకుండా మన సంపద మనమే పెట్టుబడి ఎక్కువ పెట్టుకునేటట్టు క్రియేట్ చేస్తాను. అది సంపద సృష్టి అంటే అదండి, చాలా పెద్ద పదం అది. ఆయనకు అంత అనుభవం ఉంది ఈ విషయంలో, మనం ఆయన పూర్తిగా నమ్మొచ్చు. ఎందుకంటే ఆయన చెప్పాను కదా, ప్రపంచీకరణలో ఒక అద్భుతమైన నేతల్లో, ప్రపంచ నేతల్లో అతను తలుచుకుంటే అభివృద్ధి చేసేస్తాడు. అభివృద్ధి మంత్రం అతని చేతిలో ఉంది, అంత నిబద్ధత ఉంది, 18 గంటలు కష్టపడే తత్వం. ఈ విషయంలో మాత్రం ఎవరు ఆయన చేతులు కూడా ఏమీ అనలేరు. ఆయన విషయం ఎవరు నాకు ఇష్టం చంద్రబాబు నాయుడు గారు అసలు కానే కాదు అనుకోండి, నేను కూడా ఆ విషయంలో ఆయన ఏమనలేను.
అభివృద్ధి మంత్రం అనేది ఆయన చేతిలో మంత్రదండం ఉంటుంది, అంత చేయగలుగుతాడు ఆయన. అది అంత పాలసీ మేకింగ్ విజన్ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రధానమైనమాట. నేను ఒక చిన్న మాట చెప్తాను. లూయిస్ ఫిషరు ఒక బుక్ ఉంటుంది అనమాట మహాత్మా గాంధీ బయోగ్రఫీ మీద. దాని మీద 7 ఆస్కార్లు వచ్చే మహాత్మా గాంధీ బుక్ తీశారు, అటన్ బరో తీశారు, బ్రిటన్ అయినా. దానికి 7 ఆస్కార్లు వచ్చాయి. ఆ బుక్ అంతా చదివితే మహాత్మా గాంధీనో మాట అంటాడు ఆయన, లూయిస్ ఫిషర్ రైటరు, ద గ్రేట్ అపాస్టిల్ ఆఫ్ నాన్ వైలెన్స్. అంటే మహాత్మా గాంధీకి తను ఏదైతే బోధించాడో, అహింస బోధించాడో, అహింస ఆయన టెస్ట్ పెడుతుందంట. 78 సంవత్సరాల ఏజ్లో, 77-78 సంవత్సరాలు ఆయన కష్టపడ్డాడు నౌకాలీలో, వెస్ట్ బెంగాల్ దగ్గర అప్పట్లో విదేశీ విభజన సమయం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంటే ఐఎమ్ సారీ టు సే దట్ ఇప్పుడు ఈయన 4 సార్లు చీఫ్ మినిస్టర్ అయ్యారు. ఇంకోసారి ఎవరో కొడుకో పవన్ కళ్యాణ్ ఎవరో వచ్చేస్తాయి. ఇప్పుడు ఆయన చివరి దశ అనుకోండి రాజకీయంగా, ఇంకా 5వ దశాబ్దంలోకి వచ్చాడు ఆయన. ఇప్పుడు ఈ దశలో ఆయన ఒకటి పరీక్ష పెడుతుంది. ఆయనకు ఒక పేరు ఉందన్నమాట. ఏంటది? గాంధీకి అహింసాత్మక అపోస్టల్ ఆఫ్ నాన్ వైలెన్స్, అహింస పరమాత్మలాగా ఈయనకు ఒక పేరు ఉంది, అభివృద్ధి దాత అని. ఇప్పుడు ఆ అభివృద్ధి ఆయన టెస్ట్ చేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో రాజధాని వెళ్ళిపోయింది, ఆంధ్రప్రదేశ్లో ఏమీ లేదు. ఇప్పుడు ఆయన జీవితంలో ప్రధానమైన పరీక్ష ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధిని కల్పించడం. ఆయనకి ఆ విషయం బాగా తెలుసు, ఏది అమరావతి అని ఏంటి అభివృద్ధి అనేది. ఈ విషయంలో ఆయన ఇప్పుడు కేంద్రంలో ఆయనకు అవకాశం ఉంది, వెళ్ళి ఏదో ఒక మినిస్టర్ పెద్దగా తీసుకోవచ్చు ఆయనకున్న. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కేంద్రంలో ఆయనకి ఎన్డీఏలో ఉన్న రోల్ ప్రకారం, పాత్ర ప్రకారం. కానీ ఆయన ఆంధ్రప్రదేశ్లోనే ఉంటున్నాడు. చూడండి, పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయంలో అంటారు, ఆయన అభివృద్ధి ఆ తత్పరత చూస్తే ఎంతో నేర్చుకుంటున్నాను అన్నట్టు మాట్లాడతారు. ఈ విషయంలో ఎవ్వరూ ఏమీ చేయలేరు, అది అంతేది. సో ఈయన్ని అభివృద్ధి అనేది ఆయన జీవిత శర్మాంకంలో ఆయన పరీక్ష పెడుతుంది. ఆంధ్రప్రదేశ్కి ఆయన అభివృద్ధి ఇచ్చి తీరవలసింది. అంటే ఇది సంపద సృష్టి, అంటే ఉద్యోగితను కల్పించాలి. అక్కడ ఆంధ్రప్రదేశ్లో చదువుకున్న వాళ్ళు బయటకు పోకుండా అక్కడే ఉద్యోగితను కల్పించాలి, అది సంపద సృష్టి. విద్యాలయాలు కల్పించాలి. అమెరికాలో ట్రంప్ పెద్ద వీసా ఆంక్షలు పెడుతున్నారు. ఆ యూనివర్సిటీలు ఇక్కడ బ్రాంచ్లు తీసుకురావాలి, పెద్ద ఎస్ఆర్ఎం పెద్ద యూనివర్సిటీ బ్రాంచ్లు తీసుకొచ్చి ఇక్కడే చదువుకున్నట్టు చేయాలి. అది ఒకటి ఇంపార్టెంట్. తర్వాత మన ఇన్కమ్ బయటికి ఎక్కువ వెళ్ళిపోకూడదు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ హైదరాబాదు, బెంగళూరు, చెన్నై వెళ్ళిపోవడం ఏంటంటే మన ఇన్కమ్ అది ఇక్కడే అభివృద్ధికి అమరావతి పెట్టుబడి పెడుతుంటే ఈరోజు అక్కడే అయిపోయాయి. అది సంపద సృష్టి. అంటే కనీసం ముందు మన సంపద మనకి, ఇంకా అప్పులు తెచ్చుకుని ఇక్కడ పెట్టడం వేరు, ముందు మన సంపదే బయటకు పోకుండా చూడాలి, అది సంపద సృష్టి. వ్యవసాయం మీద, ఇండస్ట్రియల్, 4th ఇండస్ట్రియల్ వచ్చే పెద్ద టెక్నాలజీలు, అని ఇలాంటి టెక్నాలజీల మీద, అదేవిధంగా ఇండస్ట్రీలు ఇవన్నీ పెట్టుకుని విద్య, వైద్యం మీద, పరిశోధన మీద, వీటన్నిటిని పెడితే, అన్నిటిని మీద పెడితే సంపద సృష్టి వచ్చి ఒక పునాది వచ్చి భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ స్వర్ణాంధ్రగా మారుద్దని స్వర్ణాంధ్ర విజన్గా ఇచ్చుకుని కూటమి నేతలు ముందుకెళ్తున్నారు. సో ఇందులో ఫెయిల్ అవుతే మాత్రం చంద్రబాబు నాయుడు గారి చరిత్రలో ఆయన ఉండరు. కానీ అభివృద్ధి విషయంలో ఆయన ఎంత తత్పరత ఉంటారంటే ఆయన ఫెయిల్ అవ్వడం అనేది అసంభవం. ఆ రోజు గాంధీ ఫెయిల్ అవ్వరు. ఇదే విధంగా ఇప్పుడు ఈయన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని చేసే నేను అంతిమ రోజులు చూస్తానన్నట్టు ఉన్నారు ఆయన. కాబట్టి అభివృద్ధి ప్రదాత అనే పేరు వేసుకున్న ఆయన అభివృద్ధి అనేది ఇప్పుడు ఆయన టెస్ట్ చేస్తుంది, ఆంధ్రప్రదేశ్ పరీక్షిస్తుంది ఆయన, ఆంధ్రప్రదేశ్. సో అభివృద్ధి ఆయన చేస్తారనే నమ్మకంతోనే ప్రజలు ఎన్నో ఆశలు ఆకాంక్షలతో ఆ యువనేతని, ఎక్కువ మెచ్యూరిటీ ఉన్న నేతని అంత మెజారిటీ ఇచ్చి 175లో 164 సీట్లు, అదొకటే కాదండి, 25 సీట్లు 21 సీట్లు ఇచ్చి కేంద్రంలో ప్రధానమైన పాత్ర పోషించేటట్టు వాళ్ళు చేశారు. చాలా మెచ్యూరిటీతో కేంద్రాన్ని ఉపయోగించుకుంటూ వాళ్ళు అభివృద్ధిని వెళ్తారనేది మాత్రం సుస్పష్టమవుతుంది. కానీ వచ్చే 4 సంవత్సరాల ప్రధాన పరీక్ష అని మాత్రం అర్థమవుతుంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్తో కంపేర్ చేస్తే అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం ముందుంది, పారిశ్రామికంగా, సాఫ్ట్వేర్ పరంగా, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా. కానీ ఇక్కడ కేసీఆర్ కంటే చంద్రబాబు నాయుడు చాలా సీనియర్, అసలు రేవంత్ రెడ్డి కంటే చాలా 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 సీనియర్. కానీ అంత అనుభవం ఉన్న నేత, చాలా సవాళ్ళు, చాలా పెద్ద టాస్క్ అని చెప్పాలి చంద్రబాబు నాయుడుకి. అంత అనుభవం ఉన్న నేత కూడా విఫలమవుతూ ఉన్నారా అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు తెలంగాణతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ చాలా విషయాల్లో వెనుక అడుగే ఉంది. అది పెట్టుబడులు ఎక్కువ తేవడంలో తెలంగాణ ముందుంటుంది. అది దానికి ప్రధానం. ఇప్పుడు ఆ వృద్ధి, తర్వాత పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంటే తలసరి ఆదాయంలో తెలంగాణ ముందుకెళ్ళిపోయింది. ఇప్పుడు 11 సంవత్సరాలు అయింది, 2 సంవత్సరాలు విభజన అయ్యి. కానీ చాలా చిన్న రాష్ట్రం అండి అది. 1,62,000 చదరపు కిలోమీటర్లు ఉంటే ఇది 1,12,000. ఓకే, జనాభాలో కూడా దానికంటే తక్కువ. ఈవెన్ అభివృద్ధి, సహజ వనరుల విషయంలో కూడా చాలా వెనకబడి ఉంటుంది తెలంగాణ. కానీ ఇది ముందంజలో ఎందుకు ఉంటుందంటే కేవలం ఒక డిఫరెన్సు, హైదరాబాద్ సిటీ. ఒక అద్భుతమైన హైదరాబాద్ అనేది తెలంగాణ చేతిలో ఉంది, ఒక గ్లోబల్ సిటీ.
ఫర్ ఎగ్జాంపుల్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందండి, పెద్ద పెద్ద హైటెక్ సిటీ ఉంది, ఐటీ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ ఐటీ ఇన్ఫ్రా ఉంది, ఐటీ మానవ వనరులు ఉన్నాయి, గ్లోబల్ పెద్ద పెద్ద గూగుల్ కంపెనీ అని మైక్రోసాఫ్ట్ అని పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ ఉన్నాయి, ఎంతో ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ఇవన్నీ హైదరాబాద్లో పునాది ఏర్పడిపోయింది, ఒక అద్భుతమైన గ్లోబల్ సిటీ, ఫాస్టెస్ట్ గ్రోయింగ్ సిటీ ఇన్ ఏషియా పసిఫిక్ రీజన్. ఇది ఒక్కటే డిఫరెన్స్ ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి మధ్యలో. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ముందంజలో ఉన్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు అంత మెచ్యూరిటీ ఉండి కూడా ఆయన శిష్యుడు ఇక్కడ ముందు వెళ్తుంటే ఆయన ఎందుకు వెళ్తలేదంటే హైదరాబాద్ డిఫరెన్స్. ఇప్పుడు గ్లోబల్లో ఆల్రెడీ ఎవరైనా కంపెనీ పెట్టుబడి పెట్టడానికి వస్తే ముందు హైదరాబాద్ చూస్తారు, ఆంధ్రప్రదేశ్ చూస్తారేంటి? ఎందుకంటే ఆయన ఇండస్ట్రీ కరెక్ట్గా రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగ్గలుగుతారు. అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టే లేదు. శామ్ ఆల్ట్మన్ చంద్రబాబు నాయుడు గారు ఇన్వైట్ చేశారు, కానీ ఆయన రారు, అక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదు కాబట్టి. అలాంటి ఇన్ఫ్రా అక్కడ లేదు, హైదరాబాద్లో ఉంది. కాబట్టి ఎస్టాబ్లిష్డ్ ఎంట్రోపీ కాన్సెప్ట్ ప్రకారం ఆల్రెడీ అభివృద్ధి ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటుంది, అది ఇంకా అభివృద్ధి చేసుకుని వీళ్ళని పరిగెట్టారు ఎక్కడో వెనకం నుంచి ముందుకు. సో హైదరాబాదు తర్వాత విభజన చట్టంలో కొన్ని లోపాల వల్ల కూడా ఆంధ్రప్రదేశ్కి ఇప్పుడు వెనకబడి ఉంది. ఇవన్నీ పూరించుకుని ముందుకెళ్తే హైదరాబాద్ దాటి వెళ్తారు, తెలంగాణ దాటి వెళ్తారు. ఈ కాంపిటీషన్ ఆరోగ్యకరమైన కాంపిటీషన్ ఉంటుందండి, అది ఎవరో అనుకోరు. వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి వెళ్తే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కలుస్తారు, అదే జపాన్ పెట్టుబడులకు వెళ్తారు. కానీ ఆ పెట్టుబడులదారులు ఎవరు ముందు చూస్తారంటే హైదరాబాద్లో ముందు చూస్తారు. సో ఒక్క హైదరాబాద్ డిఫరెన్స్ వల్ల ఆంధ్రప్రదేశ్ వెనకబడి ఉంటుంది. ఇక్కడ ఎస్టాబ్లిష్డ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ ఇన్కంలో ఇప్పుడు సాఫ్ట్వేర్ ఎగుమతులు చూడండి, ఇండియా ఎగుమతుల్లో ఆంధ్రప్రదేశ్ ఎగుమతుల విలువ 0.14, ఇలా ఘోరమైన పరిస్థితి. అదే తెలంగాణ చూడండి, ఇండియా ఎగుమతుల్లో ఒక 10% మించి ఉంటుంది. ఎందుకంటే హైదరాబాద్ ఒక్కటి చాలు దీని ఇన్కమ్కి. అందుకని రెవెన్యూ కలెక్షన్ ఇవేటి ఎక్కువ ఉంటుంది, ఫిజికల్ డెఫిసిట్ తక్కువ ఉంటుంది. అక్కడ రెవెన్యూ డెఫిసిట్ ఎక్కువ, అప్పులు ఎక్కువ, ఇవన్నీ ఉంటుంది ఎందుకంటే ఇన్కమ్ తక్కువ. సో ఇది క్రియేట్ చేయాలి, ఈ గ్యాప్ని ఫిల్ చేయాలి. అప్పుడు తెలంగాణను దాటి వెళ్ళొచ్చు, లేదా తెలంగాణతో సమాంతరంగా వెళ్ళొచ్చు. అందువల్ల హైదరాబాద్ ఒకటి డిఫరెన్స్ వల్ల చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అక్కడ వెనకబడి ఉంటాయి అంతే. ఈ స్వర్ణాంధ్ర విజన్ మీద మీ అభిప్రాయం ఏంటండి? ఇది కల్పితమా అంటే ప్రాక్టికల్గా కాదా? ఒకటండి, ఇప్పుడు అబ్దుల్ కలాం గారు ఒకటి ఉండేవారు, ఇండియా డెవలప్డ్ 220 విజన్ అని రిలీజ్ చేసేవారు. అసలు ఈ విజన్కి ఆద్యుడే చంద్రబాబు నాయుడు గారు. ఈ విజన్ అంటే చంద్రబాబు నాయుడు గారు గుర్తొస్తారు. ఇండియాలో ఎవరికైనా విజన్ అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తారు, తర్వాత అబ్దుల్ కలాం గారు గుర్తొస్తారు, ఆయన విజన్లు ఉంటాయి. ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ 247, అప్పటికి ఏపీ మొత్తం ఆర్థిక వ్యవస్థ $2.5 ట్రిలియన్ అవ్వాలని పెట్టారు. ఇప్పుడు ఇన్కమ్ ఎక్కడ $200 బిలియన్. 2.5 ట్రిలియన్ అంటే 2400 2500 అంటే ఇప్పుడు అంటే 10 రెట్లు పెరగాలన్నమాట 2047 నాటికి. ఈ విజన్ ఏంటి తప్పు అని నేను అన్నాను. ఎందుకంటే 2040 ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం భారతదేశ ఇన్కమ్ $4 ట్రిలియన్, 4000 బిలియన్. కానీ 2047 నాటికి మొత్తం భారతదేశం ఎంత పెట్టుకుందో అమృతకాల లక్ష్యాలు వికసిత భారత్ కింద అంటే $40 ట్రిలియన్, అంటే 10 రెట్లు పెట్టుకుంది. ఇప్పుడున్న దానికి ఆంధ్రప్రదేశ్ కూడా 10 రెట్లు పెట్టుకుంది. ఇది భారతదేశంలో ఆంధ్రప్రదేశే కాదండి, ప్రతి ప్రాంతం 2047కి అభివృద్ధి చెందింది. కాకపోతే మనం సంకల్ప బలంతో చేస్తే అది ఎక్కువ అవుద్ది, లేకపోతే నార్మల్గా కూడా బీహార్ లాంటిది కూడా ప్రపంచంలో గొప్పదవుద్ది 2047, ఎందుకంటే భారతదేశం అంతా అభివృద్ధి చెందుతుంది కాబట్టి. కానీ ఈ స్వర్ణాంధ్ర విజన్ని కల్పితమని నేను అన్నాను. ఎప్పుడు కల్పితం అవుతుందంటే అది ఉన్న వనరులను ఉపయోగించుకోకపోతే కల్పితం. నేను ఇందాక చెప్పాను మీకు, ఆంధ్రప్రదేశ్లో 1043 చదరపు కిలోమీటర్ల పొడవు కోస్ట్ తీర ప్రాంతం ఉంది, అదే పెద్ద ఆస్తి. తీర ప్రాంతం లేకపోతే ఎప్పుడు అభివృద్ధి చెందదు ఏ రాష్ట్రమైనా, అదొకటి ఉంది. అక్కడ కేజీ బేసిన్ పెట్రోలియం రీసోర్సెస్ అని హ్యూజ్ మినరల్ రత్నగర్భ అంటారు దాన్ని, హ్యూజ్ మినరల్ వెల్స్ ఉంది, రాయలసీమ మినరల్ వెళ్తుంది, మానవ వనరులు ఉన్నాయి. ఐటీ ఏంటి, డాక్టర్స్ ఏంటి, ఎంతో ప్రొడ్యూస్ అవుతారు అక్కడ మానవ వనరులు, అంతా బయటికి వెళ్తున్నారు వాళ్ళు ఇప్పుడు. సో ఎంతో 2 డెల్టాలు ఉన్నాయి, వ్యవసాయకంగా ఆల్రెడీ అభివృద్ధి చెందింది, పంజాబ్ హర్యానాతో సమానంగా నిలబడింది కృష్ణా గోదావరి బేసిన్ హరిత విప్లవంలో. ఇవి ఇన్ని విధాలుగా వనరులు ఉన్నాయి. ఆ వనరులు చెప్పాలంటే ఒక రోజు పడుతుంది అనమాట. ఇన్ని వనరుల్ని సక్రమంగా అమలు చేసుకుంటే అర్బన్ ఇచ్చి, ఒక పెద్ద సిటీ ఇచ్చి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇచ్చి, 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి పునాదేసి పెద్ద పెద్ద టెక్నాలజీ విజన్ అన్నీ పెట్టుకుంటే స్వర్ణాంధ్ర విజన్ అది కల్పితం అనేది అబ్జల్యూట్లీ ఇట్ ఈజ్ నాట్ ఏ ఫిక్షన్, ఇట్ ఈజ్ రియాలిటీ. ఎందుకంటే వనరులు బట్టి, భారతదేశ అభివృద్ధి బట్టి, ప్రపంచీకరణలో భారతదేశం ఉండడం బట్టి, వేగంగా అభివృద్ధి చెందడం బట్టి, మానవ వనరులు ఈ విధంగా చూస్తే భారతదేశానికి ఉన్న ఒక ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్కి ఉంటున్నాడు, అందులో భాగం కాబట్టి స్వర్ణాంధ్ర విజన్ ఈజ్ అబ్జల్యూట్లీ ఇట్ ఇస్ నాట్ ఎ ఫిక్షన్, ఇట్ ఇస్ రియాలిటీ. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఇంప్లిమెంటేషన్, ప్రొవైడెడ్ ఇట్స్ ఇంప్లిమెంటేషన్ ఎలా చేశారనే దాని మీద ఆధారపడి అది రియాలిటీ ఫిక్షన్ అనేది కల్పితం అనేది తెలుస్తుంది. 2014లో భారతీయ జనతా పార్టీకి టీడీపీ సపోర్ట్ ఇచ్చింది,
అప్పుడు స్పెషల్ స్టేటస్ ఇస్తామన్నారు, కానీ ఇవ్వలేదు. స్పెషల్ ప్యాకేజీకి చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు. ఆ తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం పోరాడారు కూడా. ఇప్పుడు అంతకు మించిన కీలకమైన పాత్ర పోషిస్తోంది కూటమి, కేంద్రంలో. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ కోసం మళ్ళీ అడిగితే బెటరా, లేకపోతే స్పెషల్ ప్యాకేజ్ తీసుకుంటే బెటరా? అంటే ఇది ఎలక్షన్ జరిగేటప్పుడే పెద్ద విషయం. మీరు వైసీపీ అనేది అనమాట, మీరు బీజేపీతో కూటమి ఏర్పాటు చేసుకున్నారు, స్పెషల్ స్టేటస్ మాట్లాడటం లేదేంటి, ఏది విభజన చట్టంలో ఉన్నట్టు అని నిందించేది. వీళ్ళు ఎప్పుడు ఇంకా స్పెషల్ ప్యాకేజ్ కోసం ఎప్పుడు స్పెషల్ స్టేటస్ ప్రత్యేక ప్రతిపత్తి అనేది మాట్లాడలే. ఎందుకు అంటే ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ అని ఒకటి ఉంటుందండి, ఆర్టికల్ 280 కేంద్రంలో. ఈ ఫైనాన్స్ కమిషన్ ఒకటే చెప్పింది, ఇంకా స్పెషల్ కేటగిరీ స్టేటస్లు ఉండవు ఇండియాలో, 11 రాష్ట్రాలకు ఉంటుందన్నమాట. అది ఇంకా స్పెషల్ కేటగిరీ స్టేట్లు మేము పక్కన పెట్టేసాం నీతి ఆయోగ్తో అని. ఇంకా విషయమే మరుగున పడిపోయింది. ఇప్పుడు స్పెషల్ ప్యాకేజ్ స్టేటస్ కాదండి, స్పెషల్ ప్యాకేజ్ ఇది విషయం. ఈ విషయాన్ని పూర్తిగా చెప్పారు, ఎప్పుడు కేంద్రంలో చెప్పేశారు, ముందు చెప్పారు, కూటమి ఏర్పడిన తర్వాత కూడా చెప్పారనమాట. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వచ్చాక కూడా చెప్పారు. ఇంకా స్పెషల్ స్టేటస్ అనేవి, ప్రత్యేక ప్రతిపత్తులు అనేవి దేశంలో ఏ రాష్ట్రానికి ఇవ్వము అని చెప్పేశారు. అంటే స్పెషల్ ప్యాకేజ్ కేంద్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి స్పెషల్ ప్యాకేజ్. ఇప్పుడు చూడండి, రాజధానికి నిధులు అది అప్పుల రూపంలోనా ఈ ముందిస్తుందా, బయటకు అన్నీ రివీల్ చేయరు, ఎందుకంటే మిగిలిన రాష్ట్రాలు ఒప్పుకోవు. సో స్పెషల్ కేంద్రానికి నిధులు వస్తాయి. అక్కడ ఇప్పుడు ఒకప్పుడు ముందు మాట్లాడిన వైజాగ్ స్పెషల్ రైల్వే జోన్ వచ్చేసింది. సో ఎన్నో విద్యాలయాలు వస్తున్నాయి, ఎన్నో స్కీమ్స్, ఎన్నో పథకాలు ఉంటాయండి. ఇప్పుడు వరల్డ్స్ లార్జెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులు ఉంటాయి. ఇందులో రోడ్లని ఎన్హెచ్డిపి కింద వాటి కింద వస్తున్నాయి. ఇవన్నీ ప్రైమ్ మినిస్టర్ వచ్చి ఇవన్నీ ఓపెన్ చేస్తున్నారు. అర్బన్కి అన్నీ వస్తాయి, ఏది ఈ అర్బన్ స్కీమ్స్ అని ఇవన్నీ ఉంటాయి. వాటన్నిటి మీద ఎక్కువ కేంద్ర నిధులు ఆంధ్రప్రదేశ్ వైపు ప్రవహిస్తున్నాయి. ఎందుకు? కేంద్రంలో వీళ్ళు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి. అందువల్ల ప్రత్యేక ప్రతిపత్తి స్పెషల్ స్టేటస్ అనేది ఇట్స్ ఎన్ అబ్జల్యూట్, అది పక్కన అయిపోయింది, అది అవుట్డేటెడ్, ఇంకా దాని ప్రస్తావన లేదు. ఇప్పుడు స్పెషల్ ప్యాకేజ్ అంటే ప్రత్యేక ప్రతిపత్తి కంటే ఎక్కువ నిధులు ఇప్పుడు ఇక్కడికి ఎలా వస్తున్నాయో అనేది మనం చూడాలి. అభివృద్ధికి అది ఏ విధంగా ప్రత్యక్షంగా ఇస్తుందో, ఒక్కోసారి పరోక్షంగా ఇస్తుంది, ఆ విధంగా చూడాలి. వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అవ్వలేదు, అది చాలా పెద్ద ఇంపార్టెంట్. సో పెట్టుబడులకు గమ్యస్థానం అవుతుంది. ప్రధానమంత్రి గారు ఎక్కువ వస్తున్నారు. ప్రధానమంత్రి గారిని మనం ఎంత బాగా ఉపయోగించుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఇంపార్టెంట్. ఇప్పుడు కేంద్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఈ ప్రధాన పాత్రని అక్కడ కేంద్రంలో ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న ప్రధానమైన వీళ్ళ పాత్రని అభివృద్ధి కింద ఎంత బాగా ఉపయోగిస్తున్నారు మోడీ గారిని అనేది అత్యంత ప్రధానమైన విషయం. అదే స్పెషల్ కేటగిరీ. కాబట్టి స్పెషల్ స్టేటస్ లేదు, ఓన్లీ స్పెషల్ ప్యాకేజెసే. 2014 ఎన్నికల్లో కలిసి పోటీ చేశారు. 2019 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ, జనసేన కూడా టీడీపీని విభేదించి విమర్శలు కూడా చేశారు, విడిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు 2024లో కలిశారు, అపూర్వ విజయం సాధించారు. అంటే వీళ్ళ విజన్ అంతా కూడా స్వర్ణాంధ్ర విజన్. సో స్వర్ణాంధ్ర సాకారం అయ్యేందుకు వీరి కలయిక ఈ 4 ఏళ్ళు ఎంతవరకు అవసరం అంటే ఏం చెప్తారు? ఇప్పటి వరకు అయితే ఈ 1 ఇయర్ అంతా కూడా చాలా కూల్గా, కామ్గా జరిగిపోయింది. ఎస్ అండి. ఇప్పుడు ప్రధానమైన విషయం ఏంటంటే, మీరు అడిగింది ఒక 1 ఇయర్ కూటమి ఏర్పడిన తర్వాత ఎలక్షన్లోకి వెళ్ళారు. ఫస్ట్ సీట్లు షేరింగ్ విషయంలో ఎన్నో డిఫరెన్స్ వచ్చింది. అసలు వీళ్ళ కూటమి ఏర్పడుద్దా లేదా, అసలు జనసేన టీడీపీ కలవడం ఎక్కువ, మళ్ళీ దాంతో కేంద్రంలో ఉన్న మోడీ గారు కేంద్రంలో కలవడం వేరే ఎక్కువ. చాలా డిస్కషన్ అయింది. అప్పుడు నాటకీయ పరిణామాలు మనం చూసాం. ఈ 21 సీట్లు ఫైనల్గా జనసేనకి ఇవ్వడం జరిగింది. అక్కడ ఎన్ని బేరసారాలు 21 గెలుచుకున్నది వచ్చింది. తర్వాత ఇక్కడ ప్రధానమైన 21 గెలుచుకున్నాక అక్కడ టీడీపీకి 150, అంటే అసలు జనసేన అవసరం కూడా లేదనమాట అది ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో. కానీ చంద్రబాబు నాయుడు గారు చాలా మెచ్యూర్డ్గా అసలు టీడీపీకి అన్ని సీట్లు రావడానికి కారణం అసలు వైసీపీని 11 సీట్లకి 151 ఎక్కడండి 11 గెంటేయడంలో. అంటే పవన్ కళ్యాణ్ గారు అక్కడ 21 దానికి అవసరం లేకపోయినా వీళ్ళు కలయిక వల్లే 164 వచ్చినాయి బీజేపీతో కలిపి. సో వాళ్ళకి అది తెలుసు. తర్వాత కూడా 1 ఇయర్ పరిపాలన ఇప్పుడు చూస్తే వీళ్ళు చక్కగా కలిసి ఉన్నారు. కింద కేడర్ను కూడా సమన్వయంతో. ఇక్కడ 1-2 విషయాలండి. కూటమిలో ఉన్న నేతలు, పై స్థాయిలో ఉన్న అగ్రనేతలు కలవడం వేరు, కలిసి ఉండడం వేరు. కింద కేడర్ను కూడా వాళ్ళ సమయంతో ముందుకు తీసుకెళ్లడం వేరు. ఇక్కడ వచ్చే 4 సంవత్సరాలు ఈ కూటమి ముందుకు వెళ్ళడం అంటే కింద ఉన్న కేడర్ను కూడా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒంగోలులో అక్కడ అధికార పార్టీ, ఇప్పుడు కూటమిలో ఇంకొక నేత దెబ్బలాట్లు, పిఠాపురంలో ఈ విషయం, అలా కొన్ని ఉన్నాయి. కింద కేడర్లు చాలా ఇబ్బంది కలిగిస్తారు. మహానాడు జరుగుతుంటే
అది లోకేష్ వర్సెస్ పవన్ కళ్యాణ్ అని అభివర్ణిస్తూ ఉంటారు. అక్కడ పిఠాపురంలో జనసేనకి పార్టీ కార్యక్రమం జరుగుతుంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ వర్సెస్ చంద్రబాబు, ఇలా అన్నీ వస్తూ ఉంటాయి. కానీ ఫైనల్గా అగ్రనేతల పైన ఉన్న పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా బీజేపీ నేతలు పురంధరేశ్వరి అనుకుంటే ఈ 3 పార్టీలు పైన సమన్వయం కింద ఉన్న క్యాడర్ను కూడా కలుపుకుంటేనే ముందుకెళ్తుంది. ఇప్పుడు 4 సంవత్సరాలు ఎలా ఉంటుంది అనేది వాళ్ళు తీసుకునే నిర్ణయం తర్వాత. కానీ అభివృద్ధి స్వర్ణాంధ్ర విజన్ అయినా అభివృద్ధి అయినా ఇప్పుడు కూటమి చెప్పిన సంపద అంటే వెల్ఫేర్ విత్ ది వెల్త్ క్రియేషన్ అంటే సంక్షేమంతో పాటు సంపద సృష్టి అనే ఒక నినాదాన్ని పరిపూర్ణం చేయాలంటే కూటమి కలిసి ఉండాలి, కేడర్ కలిసి ఉండాలి. అంటే వాళ్ళ నినాదం పూర్తి చేయాలంటే కలిసి ఉండాలి. లేకపోతే తర్వాత 2029 ఎలక్షన్ దగ్గర రాలేరు. అంటే వీళ్ళు కలిసి ఉండవలసిన అవసరం, చారిత్రాత్మకమైన అవసరం. వీళ్ళు కలిసి ఉంటేనే స్వర్ణాంధ్ర, కలిసి ఉంటేనే రాజధాని వచ్చి పోలవరం కంప్లీట్ అయ్యొద్దు, లేకపోతే చరిత్ర మాత్రం వీళ్ళు ఒప్పుకోదు. ఆ విషయాన్ని అగ్రనేతలు కింద కేడర్తో చెప్పి సమన్వయం చేసుకుంటూ ముందుకు కలిసి వెళ్తే ఒక అద్భుతమైన చరిత్రను లిఖిస్తారనడంలో మాత్రం సందేహం లేదు. ఇక పవన్ కళ్యాణ్ అండ్ లోకేష్ ఇద్దరు కూడా యువ నేతలు. మరి భవిష్యత్ సీఎం ఎవరు అనే పెద్ద చర్చ కూడా జరుగుతోంది. వాస్తవంగా చంద్రబాబు నాయుడు వారసుడు లోకేష్, కాబట్టి లోకేష్ సీఎం అవుతారు నెక్స్ట్ చంద్రబాబు నాయుడు తర్వాత. కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోణంలో చూస్తే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందా, లోకేష్ అయితే బాగుంటుందా? ఓకేనండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్నంతకాలం లోకేష్ గారు నాకు నాన్నగారు నాకు ఇచ్చేయండి అనే సీన్ అయితే లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు తండ్రి కాదు, ఇక్కడ స్టాచ్యూ, దానికి ఒక స్టేచర్ ఉంటుంది ఆయనకి అభివృద్ధిలోటి. ఇది పవన్ కళ్యాణ్ గారు కూడా చంద్రబాబు నాయుడు గారు ఉండగా ఆయన అడగరు. చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్ ఏ కేంద్రంలోకి వెళ్తుంది. ఇప్పుడు లోకేష్ గారు స్పష్టంగా నేను డైరెక్ట్ చెప్తాను, లోకేష్ గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరిలో చీఫ్ మినిస్టర్ ఎవరు అవ్వాలని నిర్ణయిస్తే ఇది నేను నిర్ణయించేది కాదు, ప్రజలు నిర్ణయించేది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే బాగుంటుందా, లోకేష్ గారు అయితే చీఫ్ మినిస్టర్ అయితే బాగుంటుందా అని ప్రజలకు వెళ్తే ఇక్కడ ఒక అభిప్రాయం వ్యక్తం చేస్తారు. వాళ్ళ ఉన్న కెపాసిటీ ఏంటి అంటే లోకేష్ గారు చాలా విద్యావేత్త, హార్వర్డ్ నుంచి వచ్చారు, హార్వర్డ్కు సంబంధించిన ఒక అఫిలియేటెడ్ నుంచి యుఎస్ నుంచి వచ్చారు, విద్యా వ్యవస్థ వండర్ఫుల్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు అంత విద్య లేదు, కానీ ఆయనకు ఒక కెపాసిటీ ఉంటుందన్నమాట, ప్రజల్లో చొచ్చుకెళ్ళడం, ప్రజలు నడిపించడం. నేత అంటే ఎంత విద్య ఉందని కాదు, ఎంత బాగా నడిపించారు. ఇప్పుడు వీళ్ళకి ఏంటంటే ఇప్పటివరకు భారతదేశం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే ఒక ప్రధానంగా 2 పార్టీల నుంచి వచ్చేది, ఇది రెండు కులాల నుంచి వస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఫర్ ది ఫస్ట్ టైం ఇన్ ఏపీ హిస్టరీ 75 సంవత్సరాలు అనుకుంటే ఫర్ ద ఫస్ట్ టైం రాజకీయాల్ని బయటపడేశారు. ఏంటి, 2 ఫ్యామిలీస్ నుంచి లేకపోతే 2 కులాల నుంచి బయటకు వచ్చారు. ఆయన మీద ఎక్కువ ఆశలు ఆకాంక్షలు ఉన్నాయి అని ఒకసారి టెస్ట్ చేద్దామన్నది ప్రజలకు ఎక్కువ ఎలాంటి దృఢంగా ఒక ఖచ్చితత్వంతో వెళ్ళేది, ఒక పవర్ఫుల్ నేను కుండ బద్దలు కొట్టినట్టు వెళ్తాను ప్రజలంటే ఇది చేస్తానని అనడం వల్ల 21 సీట్లు వచ్చినాయి. ఇక్కడ ప్రధానంగా ఒక బడుగు బలహీన వర్గాల వారి వైపు పాలిటిక్స్ని నడిపించి బయట 2 ప్రధానమైన 2 మూల స్తంభాల నుంచి రాజకీయాలను బయట తీసి పడేశారు ఆయన. కాబట్టి ప్రజలు ఎస్పెషల్లీ ఎస్సీ ఎస్టీ బీసీ ఈ కులాల వారు ఏంటంటే ఈయన చీఫ్ మినిస్టర్ అయితే ఒకసారి ఎలా ఉన్నది అంటే, ఇప్పుడు నా దృష్టి అని కాదు ప్రజల దృష్టితో లోకేష్ గారి కంటే పవన్ కళ్యాణ్ గారిని ఒకసారి చీఫ్ మినిస్టర్ ఇస్తే ఎలా చేస్తారని ఉంది. కాబట్టి ఈయన అవ్వడం బెటరు చంద్రబాబు నాయుడు గారి తర్వాత అనేది నా అభిప్రాయం కూడా అండి.